गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। 30వ ఎపిసోడ్ అక్టోబర్ 5 వివేక చూడామణి 94 శ్లోకాలైనవి. 95వ శ్లోకం పేజీ 55. నిగజ్యతే అంతఃకరణం మనోధీర హంతకృతిచిత్తమితి స్వవృత్తిభిః మనస్తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధిః పదార్థ అధ్యవసాయ ధర్మతః. నిగజ్యతే అంతఃకరణం మనోధీర కృతిః చిత్తమతి స్వవృత్తిభిః మనస్తు సంకల్ప వికల్ప ఆదిభిః బుద్ధిః పదార్థాధ్యవసాయ ధర్మతః. పద విభజన. నిగజ్యతే అంతఃకరణం మనః ధీః అహంకృతిః చిత్తం ఇతి స్వవృత్తిభిః మనః తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధిః పదార్థ అధ్యవసాయ ధర్మతః. టీకా. అంతఃకరణం అంటే అంతరింద్రియములు. అంతః అంటే లోపల, కరణ అంటే పనిచేయటం, లోపలుండి పనిచేసేవి. ఈ జ్ఞానేంద్రియాలు బహిరింద్రియాలు. కన్ను ముక్కు చెవి ఇవన్నీ బయటికే కనబడుతున్నాయి మనకి. బయటికి కనబడేవన్నీ బహిరింద్రియాలు. మనసు బుద్ధి చిత్త అహంకారం ఈ 5, ఈ 4 అంతఃకరణ చతుష్టయం. లోపల ఉండి పనిచేస్తాయి, బయటికి కనబడవు. అందుకని వాటికి
లోపల అంతః కరణ పనిచేస్తాయి. మనః అవేంటో చెప్తున్నారు. ధీహి అహంకృతి చిత్తం. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. కృతి అంటే విషయాల్ని విషయీకరించుకొని దాని ప్రకారము స్పందిస్తుంది. స్పందించడంలో నాది నేను అనేటువంటి అభిమానం ఉంటుంది. ఆ అభిమానంతో స్పందించడానికి కృతి అంటారు. కృతి. చిత్తం ఇది స్వవృత్తిభి, వాటి యొక్క వృత్తులు, వృత్తిరూప జ్ఞానాలు. వృత్తి అంటే లోపల ఉన్నదాన్ని బయటికి వెలువరించటాన్ని వృత్తి అంటారు. లోపల వాసనారూపంగా ఉన్నది పరాశక్తి యొక్క ప్రేరణ చేత చిత్తము నుండి బయటికి వృత్తి రూపంలో వస్తుంది. బయటికి వచ్చి రాగానే అది కనబడుతుంది. కనబడటాన్ని పశ్యన్ అంటారు. పరా అనేది వాసన రూపంలో, పశ్యంతి అంటే చిత్తవృత్తి రూపంలో ఉంటుంది. తర్వాత మనసుకి వెళ్తుంది, అది మధ్యమ. అక్కడ ఇది నాకు సంబంధమా కాదా, నాకు సుఖమా దుఃఖమా, నా వాళ్ళ పరాయి వాళ్ళ, అయితే నాకేంటి, ఇవన్నీ ఆలోచించేది మధ్యమ. ఒక నిర్ణయానికి బుద్ధిలో వస్తుంది. బుద్ధిలో నిర్ణయం వచ్చిన తర్వాత దాని ప్రకారం ఈ నేను అనేది కృతి పనిచేస్తుంది. మనః తు సంకల్ప వికల్పనాదిభి, వీటి యొక్క స్వవృత్తి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం వృత్తి ఉంటుంది. చిత్తము చింతన చేస్తుంది, మనసు మననం చేస్తుంది, లేక సంకల్ప వికల్పాలు చేస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, అహంకారము నేను నాది అభిమానంతో పనిచేస్తుంది. బుద్ధి పదార్థ అధ్యవసాయ ధర్మత. టీకా. అంతఃకరణం అంతరింద్రియము సవృత్తిభి, తన యొక్క వ్యాపారముల చేత, మనః మనస్సని, ధీహి బుద్ధి అని, అహంకృతి అహంకారమని, చిత్తం ఇతి చిత్తమని నిగజ్యతే చెప్పబడుచున్నది. మనస్తు మనవైపు మనసైతేనో సంకల్ప వికల్పనాదిభి, సంకల్పము అంటే తలంచుట, వికల్పము అంటే అదియా లేక ఇదియా అను సందేహ జ్ఞానం. వికల్పం అంటే సందేహ జ్ఞానం. ఆదిభి మొదలగు వానిచే ఏర్పడినది. పదార్థ అధ్యవసాయ ధర్మత, వస్తునిచ్చే రూప ధర్మము వల్ల ధీహి బుద్ధి ఏర్పడినది. ఏదైనా వస్తే ఆ విషయాన్ని నిర్ణయిస్తుంది, ఈ వస్తువు ఏమిటి అని. వస్తురూప నిర్ణయం అంటే ఏంటి, వస్తునిశ్చయం అంటే ఏంటి. ఇక్కడ వస్తువు అంటే వాస్తవం సత్యం అని కాదు. ఇక్కడ నీ చిత్తవృత్తిగా ఏదైతే ఒక వస్తువో ఒక విషయం వచ్చిందంటే అది నాకేంటి, దాని నాకు లాభమా నష్టమా, దానికి నేను ఎలా స్పందించాలి, అది సుఖపెడుతుందా దుఃఖపెడుతుందా. నిర్ణయించిన తర్వాతే దుఃఖం వస్తుంది. ఒకవేళ మనసుకి ఒక దుర్వార్త విని బుద్ధి నిర్ణయం లేట్ అయితే ఒక షాక్ లాగా నిర్విణ్ణం అయిపోతాడు. నిర్ణయం కాగానే అప్పుడు స్పందించి దుఃఖపడటం, ఏడవటం చేస్తాడు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మనసుకి విషయం తెలియబడిన తర్వాత, 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనసుకి విషయం తెలియబడిన తర్వాత వెంటనే బుద్ధి నిర్ణయిస్తుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. పెద్ద సమస్య వస్తే తప్ప ఏం చేద్దాం అనేది ఒక రోజల్లా, కొన్ని రోజుల పాటు కూడా నిర్ణయం అందులో ఆల్టర్నేటివ్స్ ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఒకసారి అసలు ఏమీ తోచదు, ఏదో ఒక నిర్ణయం చేయాలని ఇతరుల సలహాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ సామాన్య విషయం పెద్ద సమస్య కాకపోతే వెంటనే బుద్ధి నిర్ణయిస్తుంది. నాది నా వాళ్ళని కానీ, నాకు సంబంధం లేదని కానీ, పరాయి వాళ్ళకి కానీ, ఇది సుఖమని ఇది దుఃఖమని వెంటనే స్పందించి, సుఖం కలిగేటువంటిది ఆ వస్తువు ఏదైనా ఉంటే వాళ్ళ మీద రాగము, దుఃఖం కలిగించేటువంటి వస్తువు ఏదైనా ఉంటే దానికి ద్వేషము, తన సుఖానికి అడ్డంగా వచ్చేది ఏదైనా అయితే క్రోధము, తనకి ఏదైనా వస్తే
ఇది నాది అనేటువంటి భావం వస్తే లోభత్వము. ఈ విధంగా అరిషడ్వర్గంతో రాగద్వేషాలతో స్పందిస్తుంది. ఒక వార్త ఎవరికో ఏదో వచ్చింది, లాభం వచ్చింది అని తెలియంగానే వెంటనే నాకెందుకు రాలేదు, అతనికి ఎందుకు వచ్చింది అనేటువంటి అసూయ కలుగుతుంది. ఎవరికో ఏదో సుఖం వస్తే నాకు ఎప్పుడూ దుఃఖం ఎందుకు ఉంటుంది, వాళ్ళకి సుఖం మాత్రం ఎందుకు ఉండాలి అనేటువంటి రకంగా మత్సరం వస్తుంది. అట్లా ఈర్ష్య, అసూయ, మత్సరం ఇవన్నీ వస్తాయి. ఇది మనసుకు వచ్చి రాగానే నీ స్వభావంలో ముందే ఉండబట్టి బుద్ధిలో ఆ దిశగా నిర్ణయించేస్తుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, మనసుకు వచ్చిన తర్వాత ఆ వస్తువు నిశ్చయం చేయడానికి కొంచెం టైం పట్టేట్లయితే, ఎవరో చనిపోయారు అనేటువంటి వార్త, షాకింగ్ న్యూస్ వస్తే మనసుకి తెలియంగానే షాక్కు గురవుతారు. కాసేపు ఏమీ చెప్పలేక మైండ్ బ్లాంక్ అయ్యి తర్వాత బుద్ధిలో నిర్ణయం కాగానే అప్పుడు స్పందిస్తాడు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. నిగజ్జతే ఈ రకంగా అంతఃకరణ చతుష్టి అని చెప్పబడింది. అంతేకాదు, అంతఃకరణలు 4 కాదు, అంతఃకరణము ఒక్కటే. వృత్తి భేదం చేత 4గా చెప్పారు. ఒక్కటే అంతఃకరణ, వృత్తి భేదం చేత 4గా చెప్పారు. అంటే చిత్తవృత్తి వచ్చి రాగానే అది చిత్తం చింతన చేస్తుంది కాబట్టి అది వేరు, చింతన వేరుగా ఉంది. మనసుకి వచ్చేసరికి అక్కడ ఇదే అదే అనేటువంటి సంశయాత్మకం మనసు, నిర్ణయాత్మకం బుద్ధి. అంటే సంశయంగా ఉన్నంతసేపు దానికి మనసుని పెట్టాము, నిర్ణయం కాగానే దానికే బుద్ధి అని చెప్పాము, రియాక్షన్ రాగానే దానికే అహంకారం పెట్టాం. కానీ 4 లేవు, ఒకటే అంతఃకరణ, ఒకటే. వృత్తి భేదము చేత 4 చెప్పబడింది. ఈ 4 రకాలుగా దాని వృత్తులు ఉంటాయి. చిత్తవృత్తి వేరు, మనోవృత్తి వేరు, బుద్ధివృత్తి వేరు, అహంవృత్తి వేరు. పంచీకరణలో తెలుస్తుంది మనకి. పంచీకరణలో వృత్తి ఒకటే అయినా కానీ వృత్తి భేదం చేత 4 అయింది అని. అలాగే పంచప్రాణాల విషయంలో కూడా ప్రాణం ఒక్కటే కానీ వృత్తి భేదం చేత పంచప్రాణాలు అయింది. స్థాన భేదం చేత, వృత్తి భేదం చేత ప్రాణాలకు వచ్చేసరికి స్థాన భేదం కూడా ఉంది. అంతఃకరణకి లేదు కానీ వృత్తి భేదం ఒక్కటే ఉంది. పంచప్రాణాలకి మన శరీరంలో అపానవాయువు ఉండే చోటు వేరు, ప్రాణవాయువు ఉండే చోటు వేరు, వ్యానవాయువు శరీరం అంతా ఉంటుంది, ఉదానవాయువు కంఠస్థానంలోనే ఉంటుంది, నాభిస్థానంలో సమాన వాయువు ఉంటుంది. కాబట్టి స్థాన భేదం చేత వాయువు ఒక్కటైనా వేరే వేరే వృత్తులు వస్తాయి. వృత్తి భేదం చేత వాటికి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులని పేరు పెట్టాం. మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అట్లా కాదు. దేనికదే వేరువేరుగా ఉన్నాయి, వ్యష్టిగా ఉన్నాయి. అది 5 జ్ఞానేంద్రియాలు ఒక్కటి కాదు, వృత్తి భేదం చేత 5 కాదు. దేని వృత్తి దాందే, దేని నిర్మాణం దాందే. మరి పంచప్రాణాల్లో అన్నీ కూడా ఒకే వాయువే. స్థాన భేదం బట్టి, అది చేసే పని విధానం బట్టి, వృత్తి భేదాన్ని బట్టి 5 ప్రాణాలుగా చెప్పడం జరిగింది. కానీ ప్రాణం ఒక్కటే. అలాగే అంతఃకరణ కూడా లోపల ఉండి పనిచేసేది ఒక్కటే. వృత్తి భేదం చేత అంతఃకరణ చతుష్టయం అని చెప్పారు. 96వ శ్లోకం. అత్రాభిమానాత్ అహమిచ్చహంకృతి, అత్రాభిమానాత్ అహం ఇచ్చహంకృతి కృతి స్వార్థానుసంధాన గుణేన చిత్తం. అత్ర అభిమానాత్ అహం ఇతి అహంకృతి స్వార్థ అనుసంధాన గుణేన చిత్తం. టీకా. అత్ర పైన చెప్పినటువంటి 4 అహం అనేది నేను అని, అభిమానాత్ అభిమానము వలన, అహం కృతి అహంకారం అయింది. నేను అనేటువంటి అభిమానం వల్ల అది అహంకారం అయింది. స్వార్థానుసంధాన గుణేన, స్వార్థ అంటే స్వ అంటే నీ యొక్క, అర్థ అంటే నీ అవసరం, అంతా నా అవసరమే కావాలి, ఇతరుల సంగతి నాకు అక్కర్లేదు, నా అవసరం తీరితే చాలు, ఇతరులకు బాధ కలిగినా నష్టం కలిగినా నాకు అనవసరం.
నాకు బాధ కలగకూడదు, నాకు నష్టం కలగకూడదు అని స్వ అర్థ. పరార్థం అంటే నువ్వు త్యాగం చేసి నాకు బాధలు వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా నా వల్ల ఇతరులకి బాధ కలగకూడదు అనేది పరార్థం. ఇతరులు బాధ కలిగినా పర్వాలా, నేను బాగుండాలి అనేదేమో స్వార్థం. స్వపర. అర్థం అంటే అవసరం. అవసరం అంటే నా అవసరమే ఎక్కువ అనుకునేది స్వార్థం. ఇతరుల అవసరం కూడా పట్టించుకొని నేను త్యాగం చేయటం పరార్థం. స్వప్రయోజనము యొక్క అనుసంధాన గుణేన, అనుసంధానము అనుగుణము చేత చిత్తము నిగజ్జతే చెప్పబడుతున్నది. చిత్తానికి అనుసంధాన గుణం ఉంది. అంటే ఇప్పుడు నేను శరీరముతో నా మనస్సు తాదాత్మ్యత చెందుతోంది. శరీర బాధ మనసుకే, శరీర సుఖం మనసుకే. అది తాదాత్మ్యత అంటే. శరీర అవయవాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఏది జరిగినా అక్కడికి ఆ ఇంద్రియాలు వెళ్ళి మనస్సుకి ఆ నొప్పి, ఆ బాధ, సుఖము అన్నీ తెలియజేసినప్పుడు మనసు శరీరమే నేను అనేటువంటి తాదాత్మ్యతో ఉన్న మనసు సుఖదుఖాలు, బాధలు కూడా నావే అంటుందన్నమాట. ఈ రకంగా అనుసంధానం చేస్తుంది. పోనీ శరీర తాదాత్మ్యత అలా ఉంచి పిల్లలు ఉన్నారు, మన సంతానం, వాళ్ళ మీద ఉన్నటువంటి రాగము, అనురాగం చేత వాళ్ళ దుఃఖమే నా దుఃఖము, వాళ్ళ సుఖమే నా సుఖము అని వాళ్ళ యొక్క సుఖదుఖాలు నీకు లేకపోయినా వాళ్ళ సుఖదుఖాలు నువ్వు అనుసంధానం చేసుకుంటే అది మమకారం. ఈ అనుసంధాన క్రియ చిత్తము దగ్గర జరుగుతుంది. అందుకే పొద్దున్న నిద్ర లేవంగానే చిత్తవృత్తి ఏమిటంటే నేను శరీరము అని, శరీరాభిమానంతో నిద్రలేస్తున్నాం. అదే బ్రహ్మాకార వృత్తిలో ఉంటే నిద్రలేస్తూనే నేను ఆత్మనేటువంటి అనుభవంలో ఉండి లేస్తాను. ఆత్మానుభవంలో ఉండి ఎవరైతే లేస్తారో పొద్దున్న నిద్ర లేవగానే ఎందుకంటున్నాము, ఆలోచిస్తూ ఉంటే నువ్వు నిర్ణయించలేవు. నిద్రపోతున్నప్పుడు ఏ ఆలోచన లేదు, లేస్తూనే మొట్టమొదటి ఆలోచన ఏమిటి అంటే ఆ పడుకున్నవాడు తన శరీరం వంక చూసి ఆ నిద్రపోవడంలో బట్టలు అటు ఇటు అతను చిదిరితే ముందు అది సరి చేసుకొని తర్వాత పక్క మించి లేస్తాడు. అలాగే మెలకు వస్తే పక్క మించి లేచినా లేకపోయినా మధ్యలో మెలకు వస్తే తన శరీరాన్ని, తన బట్టల్ని సర్దుకుంటాడు ముందు. కాబట్టి శరీరం నేను అనేటువంటి చిత్తవృత్తి అక్కడ ఉన్నది. ఆత్మ నేను, బ్రహ్మ నేను అనేటువంటి చిత్తవృత్తి లేదు. కాబట్టి చిత్తవృత్తి అంటే ఏంటంటే ఈ నేనుకి శరీరం తీసుకొచ్చి అనుసంధానం చేయటం. అసలు నువ్వు బ్రహ్మవై ఉండి బ్రహ్మానుసంధానంతో ఉండాల్సింది శరీరానుసంధానంతో ఉండి శరీరానుసారమైనటువంటి వృత్తులు వస్తున్నాయి. కాబట్టి అక్కడ చిత్తవృత్తికి కారణం అనుసంధానం. విషయం దగ్గరికి వెళ్తే తాను వేరు విషయం వేరు అనకుండా తాను విషయాకారమే చెందుతూ ఉన్నాడు. వాళ్ళ సినిమాలోకి వెళ్తే ఎవరన్నా అక్కడ దుఃఖమైనటువంటి సీన్ వస్తే వాడు దుఃఖిస్తూ ఏడ్చేస్తూ కర్చీఫ్లు అనేది తడిపేసుకున్నాడు. పాత రోజులు, మరి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు. అంటే ఏంటి, అక్కడ అనుసంధానం చేస్తున్నారు. ఈ అనుసంధాన క్రియ చిత్తం. దుఃఖం వచ్చేది మళ్ళీ శోకమోహాలేమో మనసుకి. అక్కడ నిర్ణయమే చేయట్లా. బుద్ధిలో నిర్ణయం చేస్తే ఏమవుతుంది, ఇది సినిమా కదా, ఇది నిజం కాదు కదా, ఇది నా జీవితం కాదు కదా అన్నప్పుడు బుద్ధి ఆ రకంగా నిర్ణయించినప్పుడు మనం స్పందించాం. బుద్ధి నిర్ణయాన్ని వాయిదా వేసినప్పుడు గబగబా స్పందిస్తాం. వెంటనే స్పందించడానికి కారణం ఏంటి, రజోగుణం. బుద్ధి నిర్ణయాన్ని వివేకంతో కూడి తీసుకునేదాకా నీ స్పందనని ఆపి నిగ్రహించి నిర్ణయం అయిన తర్వాత నువ్వు స్పందించావనుకో, అప్పుడు ఇది సినిమా కదా, మనం ఎందుకు ఆడటం. చివరిలో విలన్ని కొడుతూ ఉంటారు. అప్పుడు వాడు కొట్టడం అంటే మనకి ఇష్టంగా ఆనందపడి ఈలలేస్తూ ఉంటారు సినిమాల్లో. చిన్నప్పుడు చూసి చెప్తున్నా. కాబట్టి ఈ అనుసంధానం నీకంటే ఆ కథ వేరే అయినప్పుడు ఈ చిత్తం పోయి ఆ కథతో అనుసంధానం చేసుకోవడం వల్ల అక్కడ పాత్రల స్పందన బట్టి నువ్వు కూడా స్పందిస్తున్నావు. అది చిత్తవృత్తి అంటే. తాత్పర్యం: అంతఃకరణ వివరణము ఒకే అంతఃకరణమును
వృత్తి భేదము చేత మనసని, బుద్ధి అని, అహంకారమని, చిత్తమని 4 విధములుగా చెప్పుతున్నారు. నేను ముందే చెప్పాను. అంతఃకరణము ఒకటే అంతఃకరణం అయినప్పటికీ కూడా వృత్తి భేదం చేత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4గా చెప్పబడింది. మనసు ఎక్కడి నుంచి పనిచేస్తుంది? మనకి వెన్నుపూస ఉంది. వెన్నుపూసల నుంచి దానికి జడలాగా చుట్టుకున్నటువంటి నాడులు ఉన్నాయి. ఆ నాడుల యొక్క ప్రారంభ స్థితి ఎక్కడ ఉంటుంది అంటే, మనసు పని చేయటానికి మనసుకి సంబంధించిన నాడి వెన్నుపూస నుంచి కంఠస్థానం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. వెన్నుపూసలో కంఠస్థానం దగ్గర నుంచి అక్కడున్న పూస నుంచి ప్రారంభమయ్యి మనసు పనిచేస్తుంది. బుద్ధి ఎక్కడి నుంచి పనిచేస్తుంది? హృదయస్థానం నుంచి పనిచేస్తుంది. హృదయం అంటే హృదయం ఎదురుగా ఉన్నటువంటి వెన్నుపూస నుంచి ప్రారంభమయ్యేటువంటి ఒక నాడి. అలాగే చిత్తం నాభిస్థానం నుంచి పనిచేస్తుంది. బుద్ధి ముఖస్థానం నుంచి పనిచేస్తుంది. సుమారుగా ఆ విశుద్ధ చక్రానికి, ఆజ్ఞా చక్రానికి మధ్యలో ఉంటుందన్నమాట. మనకి సైన్స్ కూడా చూస్తే సయాటికా పెయిన్ వచ్చింది అంటే 2 కాళ్ళకే నొప్పులు వచ్చినాయి. ఎక్స్రే తీశారు. L4, L5 డిస్కు జరిగిందండి. ఆ జరగడం వల్ల అక్కడి నుంచి ప్రారంభమయ్యే నాడులు 2 కాళ్ళకి వెళ్తాయి. ఆ డిస్క్ జరగడం వల్ల నాడి మీద ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడి రావటం వల్ల రక్త ప్రసరణ జరక్క ఆ నాడి రక్తానికి అడ్డం పెట్టి నొక్కుకుపోయింది. ఆ డిస్క్ని మళ్ళీ సరి చేయాలి అని, ఆపరేషన్ చేయాలని, లేకపోతే ఫిజియోథెరపీ చేసి ఆ డిస్క్కి, ఆ నాడికి ఒత్తుకోకుండా దాన్ని కొంచెం ఎడం చేయటానికి ఏదో ప్రయత్నం చేస్తాం. దీని అర్థం ఏమిటంటే, కాళ్ళు 2 పనిచేయటానికి నాడి L4, L5 డిస్క్ దగ్గర వెన్నుపూస నుంచి ప్రారంభమవుతుంది. అదే ఏదైనా రాస్తూ ఉంటే, పనిచేస్తూ ఉంటే ఆ చిన్న చిన్న గిన్నెలు కూడా ఎత్తలేక, చేతులు వేళ్ళు పట్టు తప్పినప్పుడు, రాసేటప్పుడు రాయలేకపోయినప్పుడు ఉన్నట్టుండి ఏమిటి అంటే స్పాండిలైటిస్ వచ్చిందండి అంటారు. కాబట్టి 2 చేతులకి వెళ్ళేటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో, కంఠస్థ మెడ దగ్గర ఉన్నటువంటి ఆ సర్వికల్ దగ్గర నుంచి మొదలయ్యి అక్కడ నుంచి అవి ఈ చేతుల్లోకి వెళ్తాయి. చేతుల్లో ఇబ్బంది వచ్చిందంటే ఆ మెడ దగ్గర ఉన్నటువంటి స్థానంలో ఆ నరాలకి అక్కడ డిస్క్ జరగడం ఏదో జరిగి, లేకపోతే నరం వెలికపడి అక్కడ రక్త ప్రసరణ లేక చేతుల దాకా రక్తం సరిగ్గా ప్రసరించకపోయేసరికి చేతుల్లో శక్తి లేకుండా పోయింది. ఈ 2 మనకి అనుభవం, స్పాండిలైటిస్ను, సయాటికా. ఈ విధంగా మరి డాక్టర్లు కూడా ఇది చెప్పినట్టుగానే చూస్తే మిగతాకి ఈ మాటలు ఇవన్నీ రావాలంటే, మనసు పనిచేయాలంటే కంఠస్థానం నుంచి ఉంటుంది. ఆ నాడి వెన్నుపూసలో ఆ ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ విధంగా అర్థం చేసుకుంటే వీటి స్థానాలు కూడా చెప్తారు. అది ఎటులనగా, అంతఃకరణం యొక్క సంకల్ప వికల్పాత్మక వృత్తిచే మనసు కలిగెను. అంతఃకరణలో సంకల్ప వికల్పాలు రాగానే అది మనసు అయిపోయింది. అంతఃకరణలో అప్పుడే వాసనగా ఉన్నటువంటి సంస్కారము వృత్తిగా వచ్చేసరికి అది చిత్తవృత్తి అయింది. తర్వాత నిర్ణయం కాగానే అది బుద్ధి వృత్తి అయింది. ఆ నిర్ణయము నీ మీద అప్లై చేసేసరికి నేను నా వాళ్ళు పరాయవాళ్ళని, నాకు సుఖమని, నాకు బాధని, నాకు సంతోషమని, నాకు ఇష్టమని, నాకు అయిష్టమని, ఈ రకమైన నిర్ణయం ఎప్పుడైతే చేశావో అక్కడ అహం పనిచేసింది. అహం పని చేయటాన్ని అహంకారం అంటారు. నిశ్చయాత్మక సంకల్ప వికల్పాత్మక వృత్తి చేత మనసు కలిగింది. అందుకనే మనసు సంశయాత్మకం అంటారు. అవునా కాదా, అవునా కాదా, ఇదే అదే, ఏం చేద్దాం అని. బుద్ధిలో నిర్ణయం రాదా, మనం ఇలా చేద్దాం, మీకు అనుమానం లేదు. అందుకని బుద్ధి నిశ్చయాత్మకం. నిశ్చయాత్మక వృత్తి చేత బుద్ధి కలిగెను. నేను అనే అభిమాన వృత్తి చేత అహంకారము ఉదయించెను. స్వప్రయోజన చింతనారూప ప్రవృత్తి చేత చిత్తం ఏర్పడను. స్వప్రయోజనం అంటే నీ మీద నాకేంటి అని నీ మీద అనుసంధానం చేసుకోవడం వల్ల చిత్తవృత్తి వచ్చింది. ముందు అనుసంధానం చేస్తాము, దాని తర్వాత ఆ వృత్తిని సంకల్ప వికల్పాత్మకంగా మార్చుకుంటాము, తర్వాత నిర్ణయిస్తాము, తర్వాత దాన్ని అమలు చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, క్రియలకు దిగుతాం, కర్మ చేస్తాం.
కర్మ 3 విధాలు, మనోవాక్కాయ కర్మలు. ముందు మనసులో ఆలోచనలు వస్తుంది. ఆలోచనలోనే మంచి ఆలోచన చెడ్డ ఆలోచన రావటం, అది కూడా అక్కడ కూడా కర్మ అంటింది. ఈ ఆలోచనని మాట, ఒకరిని బాధ కలిగించే మాట, ఒక సంతోషమైన మాట, ఒక దుఃఖకరమైన మాట ఎప్పుడైనా వచ్చిందంటే ఆ స్పందనకి నీకు ఆ స్వభావము, ఆ విషయ జ్ఞానము, ఆ చిత్తం దగ్గర ఉన్నటువంటి అనుసంధానము అక్కడ ఉండడం చేత ఏం జరిగింది, అది ఆగామి సంస్కారంగా ముద్రపడింది. ఇదంతయు అంతఃకరణ విజృంభణమే కాని అని భావము. మొదట నేనను అజ్ఞాన కార్యమైన అభిమానం ఉదయించుతున్నది. ఈ అహంకారమును నశింపజేసిన అదియు తత్కారణముగా అవిద్యయు నశించుతున్నది. ఇక్కడ సాధన అనేటువంటిది ఈ 4గిట్లో దేంతైనా మొదలు పెట్టచ్చు. ముందు నేను నాది అంటున్నాం కదా, అక్కడ నేను అనే దాని దగ్గర ఒక సాధన మొదలు పెట్టచ్చు. అహంకారం నిరహంకారంగా మారాలి అంటే నేను నాది నావారు అనే విభజన పోవాలి. ఒకళ్ళ కోసం త్యాగం చేయటం మంచిది, ఎవరన్నా బాధ పెడితే ఓర్పు సహనం మంచిది. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను ముముక్షు కాబట్టి, నాకు ఈ బంధం ఉండకూడదు, నాకు ఈ అటాచ్మెంట్ ఉండకూడదు, నాకు ఈ సంగత్వం చిత్తవృత్తి ద్వారా వచ్చే అనుసంధానము సంగత్వం నాకు ఉండకూడదు, ఈ అహంకారం దగ్గర అభిమానం ఉండకూడదు అనేటువంటిది ఇవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే చిత్తవృత్తి నిరోధ యోగ, పతంజలి యోగ శాస్త్రం ప్రకారంగా ధ్యానంలో కూర్చొని చిత్తవృత్తి నిరోధం చేసుకోవచ్చు. చిత్తవృత్తి కేవలం ధ్యానంలో కూర్చొని నిరోధం అవుతుందా అంటే దానికి అష్టాంగ యోగం ఉంది. ముందు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యాన ధారణ సమాధి వచ్చినప్పుడే చిత్తవృత్తి నిరోధం అవుతుంది, అంతవరకు అవదు. ఏకంగా అందరూ ధ్యానంలో కూర్చుంటున్నారు, ఇంట్లో సంసారంలో తామరాకు నీటి మీద నీటి బొట్లాగా అంటకుండా మరి కార్యక్రమాలు చేసుకోవట్లేదు, రెచ్చిపోతున్నారు, ప్రతిస్పందిస్తున్నారు, రజోగుణంతో తొందరపడుతున్నారు, తమోగుణంతో అటాచ్మెంట్ ఉంది, నేను నాది నావారు పరాయవారు ఉంది, ఆస్తి కోసం దానికోసం ప్రేమ కోసం ఇతరులతో పోటీ పడుతున్నాము. సంతానంలో 2 ఉన్నారు, తమ్ముడంటే అమ్మకి ఎక్కువ ప్రేమ, నా మీద ప్రేమ లేదు అంటాడు ఒక్కొక్కడు. ఇవన్నీ కూడా ఈ భేదభావాలన్నీ కూడా మనకు వస్తున్నాయి. ఇది పోతే కదా చిత్తవృత్తులు పోయేది. ఇది లేకుండా కేవలం డైరెక్ట్గా ధ్యానంలో కూర్చొని చిత్తవృత్తి పోతుందా అని అంటే పోదు. దానికి ముందు కొంత సన్నాహం చేసి చిత్తానికి కొంచెం సంసిద్ధత వచ్చినప్పుడు ఆ ధ్యానంలో అది పోగొట్టుకోవచ్చు. అయితే ముందా వెనక కాకుండా ఏకకాలంలో అన్ని రకాల సాధనలు చేయాలి మనం. చిత్తమన తన ప్రయోజనమనే చింతించున్నది. ఇదంతయు అంతఃకరణ విజృంభణమే అని భావం. మొదట నేనను అజ్ఞాన కార్యమైన అభిమానము ఉదయించుచున్నది. ఈ అహంకారమును నశింపజేసిన అదియు తత్కారణముకు అవిద్య. అవిద్య అంటే ఏం చెప్పుకున్నాం మనం? అవిద్య వల్ల అజ్ఞానం కలిగింది, అజ్ఞానానికి వెనక పక్క అవిద్య కారణం. ఈ అవిద్య ఏంటేంటి? నేను నాది అనేటువంటి అటాచ్మెంటు తమో గుణము. నేను ఎక్కువ, నా ఇష్టమే నెరవేరాలి అనేటువంటి పట్టుదల మంకు పట్టు ఏదో ఉందో అది రజోగుణం. ఈ రజోగుణం వల్ల కర్మ చేస్తాము, తమోగుణం వల్ల కర్మ ఎందుకు చేయాలనేది తమోగుణంలో ఉంది. నా వాళ్ళు కాబట్టి నా వాళ్ళ కోసం నేను ఏదన్నా చేస్తాను, వాళ్ళ మీద రాగము అనురాగం ఉంది. అలాగే వేరే వాళ్ళ కోసం వాళ్ళ మీద ద్వేషం కూడా ఉండొచ్చు. కాబట్టి నువ్వు చేసే ప్రతి కర్మ క్రియ కూడా రాగం కోసమైనా, ఎవరి మీద రాగం ఉందో వాళ్ళ మేలుకి వాళ్ళని సుఖపెట్టడానికి అలా చేస్తావు. ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళకి కీడు తలపెట్టడం, లేకపోతే వాళ్ళ నుండి నిన్ను రక్షించుకునేటువంటి కర్మ అయినా నువ్వు చేస్తావు. ఈ అహంకారం నశింపజేసిన దాని కారణమైన అవిజ్ఞానంగానే తమో రజో గుణాలు పోతాయి. తమో గుణం ఏమిటి? నువ్వు ఆత్మస్వరూపం అనేది నీకు ఆవరించి మరుపు చేసింది. కాబట్టి ఈ తమో గుణాన్ని జయించినప్పుడు, నేను నాది పోయినప్పుడు, ఆవరణ తొలగినప్పుడు ఆవరణ తొలగినప్పుడు ఆత్మానుభవం కలుగుతుంది.
అలాగే రజోగుణం అంటే విక్షేపం. విక్షేపం అంటే ఏంటి? తాడును చూసి పాము అనుకోవడం లాంటిది. నువ్వు ఆత్మ ఉండి నేను జీవుడు అనుకోవడం, మనసుతో జతకట్టి అసత్యనేనుగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే దీనివల్ల నువ్వు అంతర్ముఖమై నేననేటువంటి ఒక అనుభవం సంపాదించాల్సింది పోయి, ఆ అనుభవంలో ఉండాల్సింది పోయి, బహిర్ముఖమై అనేక విషయాలు తీసుకొని చిత్తం చేత ఆ విషయాలతో అనుసంధానం చేసి విషయాకారం చెంది అప్పుడు జడభరతుడు లేడిని తలుచుకుంటూ మరణిస్తే మరో జన్మలో లేడై పుట్టాడు. అంటే ఏంటి? ఆ చిత్తంలో లేడి అనే చింతన జరగటం వల్ల లేడిగా పుట్టాడు. చిత్తంలో బ్రహ్మ నేను ఆత్మ అనే చింతన కనుక ఉంటే అవుతుంది, వాడికి మళ్ళీ పుట్టడు. ఆత్మగా స్థిరమై ఆత్మసాక్షాత్కార అనుభవంలో ఉంటాడు. ముఖ్య విషయం ఏమన్నా, అహం బ్రహ్మాస్మి అను మహావాక్యమున అహం నేను అను పదమును విచారించి తదర్థమును కనుగొనిన ముక్తుడగును. ఇప్పుడు నేను చెప్పినట్టే ఇక్కడ అహం బ్రహ్మ అన్నప్పుడు దేనితో అనుసంధానం చేయాలి? ఒక జింకతోనో, ఒక మనిషితోనో, ఒక ప్రియురాలతోనో, ఒక సంతానంతోనో, లేకపోతే ఆస్తి విషయంలోనో, ధనం విషయంలోనో, లేకపోతే శత్రువు మీద పగ తీర్చుకోవాలి అనేటువంటి విషయంతో అనుసంధానం చేసుకుంటున్నాం మనం. దాని బదులు ఏం చేయాలి? నేను బ్రహ్మను అని బ్రహ్మతో అనుసంధానం చేయాలి. అదే కనుక జరిగితే నువ్వు ముక్తుడివే. విషయంతో అనుసంధానం విషయాకారమైనప్పుడు, విషయ చింతన చేత విషయాకారమైనప్పుడు, విషయమే తానైనప్పుడు, శరీర చింతన చేత శరీరాకారం అయ్యి అన్ని జన్మల్లో మళ్ళీ శరీరంతో జన్మిస్తూ ఉంటే అది ఏమైంది? బంధహేతు అయింది. నిత్యముక్తమైనటువంటి ఆత్మ, సుఖదుఖాలు లేకుండా కేవలం ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ, అటువంటి ఆత్మ నేను, అహం బ్రహ్మ, అటువంటి ఆత్మన్నా బ్రహ్మన్నా ఒక్కటే. అటువంటి బ్రహ్మ నేను అని చిత్తంతో తాను బ్రహ్మం అనేటువంటి అనుసంధానం చేయగలిగితే, అహం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం వస్తే వాడు ముక్తుడే. సింపుల్గా చెప్పాం. వివరం మహావాక్యాలు మళ్ళీ వస్తాయి. 97వ శ్లోకం. ప్రాణాపాన వ్యానోదాన సమానా భవత్యసౌ ప్రాణః స్వయమేవ వృత్తి భేదాత్ వికృతి భేదాత్ సువర్ణ సలిలమివ. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాః భవతి అసౌ ప్రాణః స్వయం ఏవ వృత్తి భేదాత్ వికృతి భేదాత్ సువర్ణ సలిలం ఇవ. టీకా. అసౌ ప్రాణ ఏవ, ఈ ప్రాణవాయువే స్వయం తాను వృత్తి భేదాత్, ఈ వృత్తిలోనూ వ్యాపారంలోనూ అది ఏ ఏ స్థానంలో ఉండి ఏ ఏ క్రియలు జరపడానికి అక్కడ ఉన్నటువంటి గోళకాలు దానికి అనుమతిస్తాయో దాన్ని బట్టి ఆ రకంగా వృత్తి జరుగుతుంది. అలా వృత్తి జరగటం వల్ల ఒకే వాయువు మన శరీరంలో కొన్ని ప్రాంతాల్లో ఉండటం వల్ల ఏ ప్రాంతంలో ఉన్న చోట అక్కడ కండరాల చలనం వల్ల కానీ, అక్కడ ఉన్నటువంటి లోపల మన శరీరంలో ఉన్నటువంటి మనకి కనబడకుండా ఉండే అవయవాలకు స్పందనను బట్టి అక్కడ ఉన్నటువంటి వాయువు ఏం చేస్తుందంటే, ఆ నాభిస్థానం కంటే కింద ఉన్నటువంటి వాయువు మలమూత్ర విసర్జనకి ఉపయోగపడుతుంది. నాభిస్థానంలో ఉన్న వాయువు కిందున్న అపాన వాయువుని, పైనున్న ప్రాణవాయువుని బ్యాలెన్స్ చేసుకొని సమానంగా చేస్తుంది. పైన ఉన్నటువంటి ప్రాణవాయువు ఏం చేస్తుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి హృదయస్థానం అంటాడు ఇక్కడ, అంటే ఊపిరితిత్తులు. హృదయం అంటే గుండె కాదు, ఊపిరితిత్తుల వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి ముక్కు ద్వారా నాసిక ద్వారా చేస్తూ ఉంటుంది. అప్పుడు అపానవాయు యొక్క వృత్తి వేరు, ప్రాణవాయు యొక్క వృత్తి వేరు. అదేవిధంగా వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉండి శరీరానికి
ఒక గాలి తీసినటువంటి బోరలా కాకుండా గాలి నింపిన బోరలాగా మన శరీరం అంతా కూడా ఒక చక్కటి రూపము ఆకారంలో ఉంటుంది. ఆ వ్యానవాయువు కనుక లేకపోతే ప్రతివాడు కూడా తన అస్థిపంజరానికి పుర్రెకి ముఖం అంతా కూడా చర్మం అతుక్కుపోయి నూనెపోయినటువంటి శరీరం కాస్త ముడతలు పడిపోయి ఒక ఎయిడ్స్ పేషెంట్ లాగా అవుతాడు. దీని అర్థం చేసుకుంటే వ్యానవాయువు అంటే ఏంటో తెలుస్తుంది. వాయువుతో నింపినటువంటి బోరలాగా నున్నగా ఉంటాడు మనిషి. అవయవాలన్నీ కుదురుగా నున్నగా ఉబ్బి ఉంటాయి. అదే వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించకుండా ముడుచుకుపోతే ఉదాన వాయువు వ్యాపిస్తే వ్యానవాయువు అంటాం. వ్యానవాయువు ముడుచుకుపోతే ఉదాన వాయువు అవుతుంది. ఉదాన వాయువు వ్యాపిస్తే వ్యానవాయువు అవుతుంది. వ్యానవాయువు ఎప్పుడు ముడుచుకుపోతుంది? ముడుచుకోగానే ఉదాన వాయువు ఎప్పుడవుతుంది? ఆ ఉదాన వాయువు జీవుణ్ణి కారణ శరీరాన్ని శరీరం నుంచి ఉత్క్రమింపజేస్తుంది బయటికి మరణ సమయంలో. కాబట్టి ఉదాన వాయువు పని జనన మరణంలో పిండంలోకి ప్రవేశించి శరీరం అంతా వ్యానవాయు రూపంలో వ్యాపిస్తుంది. మిగతా చోట కూడా ప్రాణవాయువు ఎక్కడ ఉండాలి అక్కడ, అపానవాయువు ఎక్కడ ఉండాలి అక్కడ, సమానవాయువు ఎక్కడ ఉండాలి అక్కడ. ఈ రకంగా 5 రకాల వాయువుల్ని కూడా వాటి స్థానంలోకి నింపుకొని ఆ స్థానంలో ఉన్న కండరాల నరాల యొక్క అక్కడ ఉన్నటువంటి గ్రంథుల యొక్క రసాయనాల యొక్క క్రియను బట్టి ఈ వాయువు కూడా అక్కడ సహకరించి ఒక ప్రత్యేకమైన వృత్తి చేస్తుంది. అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యాపారం చేస్తుంది. ఈ పంచప్రాణాల్లో ఏదైనా లోపం వస్తే డాక్టర్లు దాన్ని సరిచేయగలరు. కానీ ముఖ్య ప్రాణం కనుక ఇందులో లేకపోతే వెంటిలేషన్ పెట్టినా కానీ వాడు రెస్పాండ్ అవడు, తీసేయాల్సి వస్తుంది. స్వయం ఏవ వృత్తి భేదాత్ వికృతి భేదాత్ సువర్ణ సలిలం ఇవ. వృత్తి భేదాత్ వ్యాపార భేదం వలన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణ అంటే ప్రాణముగను, అపాన అంటే అపానముగను, వ్యానముగను, ఉదానముగను, సమానముగను. వికృతి భేదాత్, వికృతి అంటే పరిణామ రూపములకు విష్ణువాది ప్రతిమల యొక్క భేదము వలన సువర్ణ సలిలం ఇవ బంగారు నీరు వలె భవతి అగుచున్నది. బంగారాన్ని కరిగిచ్చి ఆ కరిగిన బంగారాన్ని కొన్ని అచ్చులు ఉన్నాయి. ఒక అచ్చులో పోస్తే విష్ణు రూపంగా తయారవుతుంది. ఆ కరిగించిన బంగారము ఇంకో అచ్చులో పోస్తే లక్ష్మి అవుతుంది. ఇంకో అచ్చు అయితే సాంబశివుడు అవుతాడు. వీళ్ళ ప్రతిమ స్థలముల యొక్క భేదముచే బంగారం ఒక్కటే కానీ అచ్చుల్లో పోసినప్పుడు విష్ణు రూపం వచ్చేటువంటి అచ్చు. వాళ్ళ వినాయక చవితికి వినాయకుడిని నమ్ముతున్నారు. ఒక అచ్చు ఉంటుంది, మట్టి తీసి దాని మీద ఇలా రుద్దుతారు. మట్టి ఆరిన తర్వాత జాగ్రత్తగా దాన్ని బోర్లిచ్చి తీసేస్తే ఏమవుతుందంటే ఆ అచ్చులో ఉన్నటువంటి రూపమే వినాయకుడి రూపం వస్తుంది. ఇలా అయితే ఏమవుతుంది, కూర్చొని మట్టితో వినాయకుడు చేయడానికి టైం పడుతుంది. ఎన్ని వినాయకులు చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని అచ్చులు తయారు చేసుకుంటారు. తయారు చేసి కొంచెం కష్టపడ్డారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు పెట్టినా అచ్చు తయారైతే ఒకే అచ్చులోంచి 1000 వినాయకులను తీయచ్చు. కాబట్టి అది ఆ అచ్చు వినాయకుడు అచ్చు అనుకో వినాయకుడు వస్తాడు, విష్ణుమూర్తి అచ్చు అనుకో విష్ణుమూర్తి వస్తాడు, లక్ష్మి అచ్చు అనుకో లక్ష్మి వస్తుంది. బంగారం లాకెట్లు కానీ ఇంకేదైనా ఎవరైనా చేస్తే బంగారం కరిగించి ఆ అచ్చులో పోస్తారు. ఆ లాకెట్ వాడు ఏ రూపంలో ఏ బొమ్మ రావాలో ఆ బొమ్మ వస్తుంది. అలాగే ఈ ప్రాణవాయువు కూడా ఏ అచ్చులో ఏ ప్రాంతంలో ఏ స్థానంలో ఉందో అక్కడ ఉన్నటువంటి గోళకాలు వ్యవహారాన్ని బట్టి అది చేయగలిగినటువంటి వృత్తి ఏ రూపంలో ఉంటుందో ఆ వృత్తి ఆ రకంగా జనిస్తుంది. కాబట్టి ఆ వృత్తి ఏ రకంగా ఉందో దాన్ని బట్టి బయటికి పంపిస్తోంది మలమూత్రాన్ని. దానికి అపానం అన్నాం. శ్వాస ద్వారా ప్రాణాన్ని నిలబెడుతోంది, అందుకని ప్రాణవాయువు అన్నాం. ఇది పైన ఉండాలి, అదేమో అడుగున ఉండాలి. పైనే ఉండాలి, అడుగునే ఉండాలంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో సమాన వాయువు నాభిస్థానంలో ఉండాలి. నాభి కంటే దిగువ అపాన వాయువు ఉంటుంది. నాభి కంటే పైన ఊపిరితిత్తుల నుంచి నాసికారంధ్రాల దాకా ప్రాణవాయువు ఉంటుంది. ఊపిరితిత్తులకిను నాభి దగ్గర సెంటర్ చేసుకొని కాస్త కిందకి పైకి సమానం. ఈ సమాన వాయువు ఏం చేస్తుందంటే అపాన వాయువు పైకి రాకుండా కిందే ఉంచుతుంది,
ప్రాణవాయువు అడుగుకి వెళ్లకుండా పైన ఉంచుతుంది. అది మరణ సమయంలో సమాన వాయువు చెదిరిపోతుంది. పైన ఉండాల్సినటువంటి ప్రాణవాయువు అడుగుకి వెళ్ళిపోతుంది, అడుగున ఉండాల్సినటువంటి అపానవాయువు పైకి వస్తుంది. దానివల్ల బ్యాలెన్స్ తప్పి అతను మరణిస్తాడు. అయితే వాటికి వేరే, ఈ పంచవాయువులకి వేరే వృత్తి వల్ల వేరే పనులు కూడా జరుగుతున్నాయి. ఇది శరీరం యొక్క బ్యాలెన్స్ కోసం చెప్పిన ఈ 5టికి 5 రకాల వృత్తులు వేరే ఉన్నాయి. అది ముందు మనకు ఇక్కడ వస్తుంది. బంగారు నీరు ఒకటియే పోత పోసినతో ఆ అచ్చులలో అమర్చబడినటువంటి విష్ణువు, లక్ష్మి, సాంబశివుడు వీళ్ళ ప్రతిమా స్థలముల యొక్క భేదముచే ఆయా విగ్రహ రూపం అగునటులా ప్రాణవాయువు ఒక్కటే ఆయా ప్రదేశముల యందలి వ్యాపార భేదము చేత ప్రాణమని, అపానమని, వ్యానమని, ఉదానమని, సమానమని పంచప్రాణవాయువులుగా అగుతున్నది. ఎట్లయితే అంతఃకరణ చతుష్టయము వృత్తి భేదం చేత 4గా ఉన్న అంతఃకరణం ఒక్కటే అన్నట్టుగా ఇక్కడ వృత్తి భేదం చేత పంచప్రాణములు, పంచవాయువులు అన్న వాయువు, ప్రాణవాయువు ఒక్కటే అనేది చెప్తున్నాం. ఇక ప్రాణపంచక నిరూపణం. హృదయస్థానము నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూప వ్యాపారముచే ప్రాణమనియు, ఇక్కడ హృదయస్థానం అంటే ఊపిరితిత్తులని తీసుకోండి. పాయుస్థానము, పాయు అంటే విసర్జనం, మలం విసర్జించే స్థానాన్ని పాయువు అంటారు. పాయుస్థానం నుండి మలమూత్ర విసర్జన రూప వ్యాపారము చే అపానమనియు, శరీరం అంతటను వ్యాపించుండున్నది అయి ప్రాణాపాన సంచారోత్పాదక వ్యాపారము చే వ్యానమనియు, శరీరం అంతా ఉన్న వ్యానవాయువే అదే వ్యానవాయువు కింద ఉన్నప్పుడు అపానవాయువు అన్నాం, పైన ఉన్నప్పుడు ప్రాణవాయువు అన్నాం, నాభిస్థానం దగ్గర మాత్రమే ఉండి కదలకుండా ఉంటే సమాన వాయువు అన్నాం. కంఠస్థానము నుండి వాయుకర్షణ ఆకర్షణ రూప వ్యాపారముచే ఉదానమని, ఉదాన వాయువు కంఠస్థానం దగ్గర ఉంటుంది. వాయువు చేత అక్కడ మాట్లాడుతుంది. అక్కడ మాట్లాడడానికి వీలుగా ఆ కంఠస్థానంలో ఉన్న వాయువు, జంతువులకి కేవలం అరుపులే ఉంటాయి, అంబా అని, మ్యా అని, మ్యావ్ అని, భౌభౌ అని కంఠస్థానం నుంచి వచ్చేటువంటి శబ్దం. మానవులకి అనేక శబ్దాలు పలుకుతాడు, సంగీతం కూడా పాడేస్తాడు. దానికి కారణం కంఠస్థానం దగ్గర ఉన్నటువంటి ఉదాన వాయువు. వాయు యొక్క ఆకర్షణ, వికర్షణ. కర్షణ అంటే ఏంటంటే ఒక అయస్కాంత శక్తి. అయస్కాంత శక్తిని తన వైపు లాక్కుంటే ఆకర్షణ, తన వైపు నుంచి నెట్టేస్తే వికర్షణ. తన వైపు లాక్కోకుండా అవతల వైపు నెట్టేయకుండా మధ్యస్థంగా ఉంటే కర్షణ అంటారు, నెట్టేస్తే వికర్షణ అంటాము, లాక్కుంటే ఆకర్షణ అంటాము. ఇప్పుడు చెప్పండి, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. ఆకర్షణ ఉందనుకో ఏమవుతుంది, ఈ గ్రహాలన్నీ సూర్యుడికి ఢీకొట్టి సూర్యుడిలో కలిసిపోతాయి. వికర్షణ ఉందనుకోండి, ఈ గ్రహాలన్నీ సూర్యుడి నుంచి దూరంగా పారిపోతాయి. మరి సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయంటే అక్కడ ఆకర్షణ ఉందా, వికర్షణ ఉందా? అయితే కర్షణ శక్తి ఉంది. అది దూరంగాను దాన్ని నెట్టదు, దగ్గరగాను లాక్కోదు. ఆ కక్షలో ఉండేటట్టుగానే చూస్తుంది. కక్షలో ఉండటానికి అక్కడ ఏంది, ఎంతవరకు ఆకర్షించాలో అంతవరకు ఆకర్షిస్తూ సూర్యుడి నుంచి దూరంగా పారిపోకుండా, ఎంతవరకు వికర్షించాలో అంతవరకు ఉంటూ సూర్యుడికి ఢీ కొట్టకుండా దానికి ఆపోజిట్గా పనిచేస్తున్నాయి ఆకర్షణ, వికర్షణ. అంటే కర్షణ శక్తి వల్ల ఉంది. కర్షణ శక్తి దూరంగాను నెట్టదు, దగ్గరికి లాగదు. అందుకనే గ్రహాలు కక్షలో తిరుగుతుంది. ఈ కర్షణ శక్తి ఎవరికైతే ఉందో అతన్ని కృష్ణుడు అంటారు. కృష్ణుడికి మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాం. కృష్ణ అనే శబ్దం ఎలా వచ్చింది? కర్షణ ఇది కృష్ణ, కర్షణ శక్తి ఉన్నవాడు. ఈ కర్షణ శక్తి అతను ఏం చేస్తాడు, మనందరితో సమాన దూరంగా ఉంటాడు. భక్తులకేమో ఆకర్షణంగా ఉంటాడు, దుష్టులకేమో వికర్షణగా ఉంటాడు.
కాబట్టి రెండూ చేస్తాడు. తనలోకి లాక్కొని మోక్షం ఇచ్చేటప్పుడు తనకు లాక్కొని విలయం చేస్తాడు. తర్వాత ఈ సృష్టి అంతా కూడా ఓం అనే బిందువు నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ కృష్ణబిలంలోకి వెళ్ళి లయం అయిపోతుంది సృష్టి అంతా. ఈ సృష్టి లయం అయ్యేటప్పుడు కృష్ణబిలంలోకి వెళ్ళి బ్లాక్ హోల్కి వెళ్ళి లయం అవుతుంది. అక్కడ కృష్ణ అనే పేరు పెట్టాం. అంటే ఏంటి? అక్కడ ఈ విశ్వాన్ని మొత్తం తనలోకి లాక్కుంటోంది, తనలోకి ఆకర్షించుకుంటోంది. కాబట్టి సృష్టి ఎప్పుడు దాన్ని బయటికి వెళ్ళగక్కినప్పుడు అది వికర్షణ, సృష్టిని తనలోకి లాక్కుంటున్నప్పుడు అది ఆకర్షణ. అది ఎప్పుడు పూర్తిగా ఎప్పుడు ఆకర్షణ కాదు, ఎప్పుడు వికర్షణ కాదు. ఆ ఎదుర్కొన్న వస్తువు యొక్క ధర్మాన్ని బట్టి అది పనిచేస్తుంది. ముక్తుడు ఉన్నాడు అనుకో, ఆ కృష్ణుడిలో ఐక్యం అవుతాడు. కాబట్టి కృష్ణుడు ఆకర్షిస్తాడు. ఈ విధంగా ఆ కర్షణ శక్తి అనేది రెండు రకాలు కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఈ వాయు యొక్క కర్షణ శక్తి కొంత లోపలికి తీసుకెళ్ళి, కొంత కుంభకంలోకి వెళ్ళి, కొంత బయటికి చేసి, భాషలో ఉన్నటువంటి 50 వర్ణాలు 56 వర్ణాలని అనేక మళ్ళీ గుణింతాలతోటి, ద్విరుక్తాలతోటి, ఒత్తులతోటి పలకటానికి నీ శబ్దము ఉచ్చారణ ఎలా జరగాలో వాయు యొక్క సంచారము పైకి లోపలికి ఆ కర్షణ శక్తి ఆ వాయువులో ఉన్నది ఏదో దాన్ని బట్టి ఇదంతా వస్తుంది. అక్కడ ఉదాన వాయువు కంఠస్థానం నుంచి ఒక స్వరంగా వస్తుంది. నోట్లో మళ్ళీ బుగ్గల కదిలితో కానీ, నాలుక కదిలితో కానీ, నాలుకని కొసలో కానీ, మధ్యలో కానీ, పైన దంతానికి కానీ, రెండు పెదాలు కలపడం కానీ చేయటం వల్ల అనేక పదాలు వచ్చాయి. ఆ అన్నప్పుడు నోరు తెరవటం, కంఠంలోంచి శబ్దం రావటం. ఊ అంటే అదే శబ్దం ఆ పెదాలు ఒక పద్ధతిలో పెట్టినప్పుడు ఊ అని వస్తుంది, ఇంకో పద్ధతిలో పెడితే ఈ అని వస్తుంది. కా అన్నప్పుడు మీకు తెలుసు, కా ఈ నాలుక ఎక్కడ పోయి పై దంతం దగ్గర తగులుతుందో, తాత్తాదాన అంటే ఎక్కడ తగులుతుందో, దానికి వ్యాకరణానికి వెళ్తే ఆ దంతాన్ని తగిలేవి దంత్యాలని, పక్క బుగ్గలకి తగిలేది తాళవ్యాలని, ఆ పేర్లన్నీ చిన్నప్పుడు చదువుకున్నాం. అయితే ముక్కుతో మాట్లాడే ఉన్నాయి. కక్క గగ్గ nga అది ముక్కుతో, తాత్తాదాద నా అది ముక్కుతో, టాటాడాడ అణ ఇణి ఇవన్నీ ముక్కుతో, వీటిని అనునాసికలు అంటారు. కానీ శబ్దం మాత్రం కంఠస్థానంలో వచ్చే ఉదాన వాయువే. నాభి ప్రదేశం అందుండి భుక్త పీతాన్న జలములను సమీకరణ రూప వ్యాపారము చే సమాన వాయువు. నాభిస్థానంలో సమాన వాయువుని ఇందాక చెప్పుకున్నాం. ఒక క్రియ ఏమిటంటే అపానవాయువుని ప్రాణవాయువుని సమాన దూరంలో ఉండేట్టుగా చేసేది సమాన వాయువు. ఇంకొక క్రియ కూడా ఉందని చెప్పాను, అది ఇప్పుడు చెప్తున్నారు. మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అన్నరసంగా మార్చే అన్నరసం యొక్క రసాన్ని, ఆ రసంతో కూడిన శక్తిని అన్ని నాడులకి పంచటం, రక్తంగా మార్చి రక్తము ఆ 72,000 నాడులు ఉపనాడుల్లోకి రక్త ప్రసరణ సమానంగా రక్తాన్ని పంచడం ఏదైతే చేస్తుందో ఆ పని సమాన వాయువు పని. అది గుండె దగ్గరికి తీసుకెళ్ళటం, గుండె దగ్గర నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడం, బయటికి వెళ్ళేటువంటిది ఊపిరితిత్తుల నుంచి వచ్చినప్పుడు, కర్మ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంతా సిరలలోను, మళ్ళీ ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళినప్పుడు, రక్తం శుద్ధి అయినప్పుడు అవి ధమనులలోను. చిన్నప్పుడు చదువుకున్నాం సిరలు ధమనులని. ఇవాళ గుండెకి ఆ వాల్వులు ఆపరేషన్లు ఆ సిర దగ్గర దాని దగ్గర ఒకవేళ పని చేయకపోతే అక్కడ ఏదైనా ఒత్తిడి వస్తే బైపాస్ చేయటం అన్నీ కూడా చేస్తున్నాం. ఇదంతా ఈ రక్త ప్రసరణ సమానంగా చేసేది నాడుల్లో సమాన వాయువు. అయితే ఆ నాడులు సక్రమంగా ఉండాలిగా. అవి ఒత్తుకుపోయినప్పుడు, ఆ మార్గం చిన్నదైనప్పుడు, లేకపోతే ఆ మార్గంలో ఏదన్నా ఆటంకం వచ్చినప్పుడు, కొలెస్ట్రాల్ కొవ్వు పెరిగి మూసుకుపోయినప్పుడు మనకి ప్రాబ్లం వచ్చే చూస్తున్నాం రక్త ప్రసరణ. సాధారణంగా ఏదైనా ఒక గొట్టంలో కనుక నీరు ప్రవహించాలి అంటే పూర్తిగా గొట్టం అంతా నీళ్లుంటే అది ప్రవహించదు.
దాన్ని ఒక పక్క నుంచి నెట్టడానికి కొన్ని ఖాళీ ఉండి ఆ ఖాళీలో ఒక వాయువు ఉంటే ఆ వాయువు అందులో ఉన్న ద్రవాన్ని నెట్టుకుంటూ వెళ్తుంది. కాబట్టి మన రక్త ప్రసరణ రక్తంలో మధ్యలో సమాన వాయువు కూడా ఉండి ఈ వాయువు రక్తాన్ని ముందుకి నెడుతూ ఉంటే అప్పుడు రక్తం ఒక సర్క్యులేషన్గా అది తిరుగు గుండె నుంచి బయటికి వెళ్ళి నాడులకు వెళ్ళి నాడుల నుంచి మళ్ళీ గుండెకి వెళ్ళటం అనేది ఒక సర్క్యూట్ అవుతూ ఉంటుంది. అలా నెట్టడానికి ఒక వాయువు యొక్క అవసరం ఉంది. పూర్తి వాయువు అనేది ఖాళీ లేకుండా ఖాళీ పెట్టి ఆ ఖాళీలో వాయువు లేకపోతే మొత్తం రక్తం అయితే అది ప్రసరణ ఉండదు, ఎక్కడిదక్కడే ఉంటుంది. భుక్త పీత అన్నాలు. భుక్త అంటే తీసుకున్నటువంటి, ఈ మనకి శక్తి పుష్టి ఇచ్చేటువంటి అన్నాన్ని జలం అంటే తాగేది. భుక్త ఏమో అన్నము, పీత అనేది జలము. వీటి యొక్క సమీకరణ రూప వ్యాపారము చే సమానమనియు ఒకే వాయువు ఈ ప్రకారంగా 5 విధములుగా వ్యవహరింపబడును. విచారించిన ప్రాణవాయువు అని చెప్పబడినది ఆ ఒక్క వాయు రూపమే. అది ప్రాణమయ కోశం ఆగును. ఈ పంచప్రాణాలు ఉన్నవన్నీ కూడా ప్రాణమయ కోశంలో ఉంటాయి. ప్రాణమయ కోశం అంటే పంచ ప్రాణాలే కాదు, 5 కర్మేంద్రియాలు కూడా ప్రాణమయ కోశంలోకే చేరతాయి. అది పంచకోశాలు అప్పుడు చదవం. ప్రస్తుతానికి మనకి పంచప్రాణాలు అనే ప్రసక్తి వచ్చింది కాబట్టి అన్నం వల్ల తయారైన స్థూల దేశం అన్నమయ కోశం అని ఇంతకుముందు చెప్పాం. ఇప్పుడు పంచప్రాణాలు ఉన్నదంతా కూడా ప్రాణమయ కోశం అని చెప్పాం. పంచకోశాలు చెప్పినప్పుడు ప్రాణమయ కోశం చెప్పినప్పుడు కర్మేంద్రియాలు కూడా ప్రాణమయ కోశంలోకి వస్తాయి. అవి తర్వాత చూద్దాం. అది స్థూల సూక్ష్మ శరీరములకు సంబంధించి ఉండును. కాబట్టి ఈ పంచప్రాణాలు విడగొడితే అది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము ప్రాణరూపంలో ఏదైతే పంచప్రాణాలు ఉన్నాయో అది ఈ స్థూల శరీరాన్ని శవంగా ఉంచకుండా ప్రాణంతో జీవముగా ఉంచుతుంది. జీవముగా ఉంచడం వల్లనే అది మనకి పనిముట్టుగా పనిచేస్తుంది. ప్రారంభ కర్మ అనుభవించడానికి పనిచేస్తుంది, కొత్త కర్మ చేయటానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి స్థూల శరీరం పనిముట్టే కానీ దాంట్లో పనిచేసేటువంటిది సూక్ష్మ శరీరం. దీనికంతయు నడిపించుతూ అధిష్టాన రూపమై ఉన్నది ముఖ్య ప్రాణం ఒకటి కలదు. ఈ ముఖ్య ప్రాణం ఏంటంటే సుషుమ్నా నాడిలో ఉంటుంది. ఈ ప్రాణవాయువు ఇడా పింగళ నాడిలో సంచరిస్తూ ఉంటుంది. సుషుమ్నా నాడిలోనే ముఖ్య ప్రాణం ఉంటుంది. ముఖ్య ప్రాణము రోజుకి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి ఒక శ్వాస లెక్క ఉంటుంది. భగవంతుడు మీకు ఆయుష్ ఇచ్చేటప్పుడు 21,600 ఒక రోజైతే ఇంటూ ఎన్ని సంవత్సరాలు బతకాలో అన్ని రోజులు ఇంటూ అన్ని సంవత్సరాలు వేయాలి. 365 21,600 ఇంటూ 365 రోజులు ఇంటూ 100 వేస్తే 100 సంవత్సరాలు బతుకుతాడు అనమాట. ఆ లెక్క తక్కువ ఉంటే తక్కువలో పోతాడు, ఎక్కువ ఉంటే ఎక్కువలో పోతాడు. ఆ లెక్క అంతా ముఖ్య ప్రాణంలో ఉంది, పంచప్రాణాల్లో లేదు. అది దేహేంద్రియాదులకు సంబంధించినది కాదు. దేహము ఇంద్రియాలకు సంబంధించి, ఇంద్రియాలంటే మళ్ళీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవన్నీ వేరే ఉన్నాయి. దానినే అది దేహ ఇంద్రియాదులకు సంబంధించినది కాదు ఈ ముఖ్య ప్రాణం. దానినే ఆత్మ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ముఖ్య ప్రాణాన్నే ఆత్మ అంటున్నారు. అందుకే సుషుమ్న కాంతివంతంగా, కాంతి స్తంభంగా, ఒక సన్నటి కాంతి లతలాగా, తీగలాగా ఉంటుంది. అది ఫోటోకి దొరకదు, అది శక్తి ఫోటోకి దొరకదు. సాధకుడు కొండల్ని సాధన చేసినప్పుడు ఆ వెలుగులు అతను చూస్తాడు, అతనికి దర్శనం అవుతుంది. ఆయా రూపనామధేయములచే వ్యవహరించబడినట్టులా సువర్ణ రసం ఒకటే అయినను బంగారాన్ని కరిగించినప్పుడు ద్రవ రూపంలో ఉన్నది అది ఒకటే అయినా
ప్రతిమా భేదముల చేత రాముని విగ్రహము, కృష్ణుని విగ్రహము మొదలైనటువంటి నామరూపాలు పొంది చెప్పబడినట్లుగా ఒకే మృత్తిక ఆయా ఘటాద్యుపాదుల చేత ఒకే మట్టి కూడా అది కొండలుగాను, ముంతలుగాను, మూకుళ్ళుగాను, బాణలుగాను, ప్రమిదలుగాను ఎన్ని రకాలుగా చేస్తామో, కానీ మట్టి ఒకటి. ఒకే వర్షజలము కూపతటాకాద్య ఉపాధుల చేత భిన్న వ్యవహారము కలదన్నట్టు. వర్షం పడ్డప్పుడు చిన్న కుంటలో ఉంటే మడుగు అంటున్నాం, పెద్ద కుంటలో ఉంటే చెరువు అంటున్నాం, ఇంకా పెద్దది ఉండి ప్రవహిస్తూ ఉంటే నది అంటున్నాం. ఆ వర్షజలమే ఒక చిన్న బావిలో చేరి బావిలో నీళ్లుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఉపాధిని బట్టి ఆ నీరుని, ఆ ద్రవాన్ని ఒక ఆకారంలో సంరక్షిస్తూ ఉండేటువంటి ఒక ఆకారాన్ని బట్టి బావి అని, తటాకము చెరువు అని, నది అని, అనేక పేర్లు, మడుగులు అని, అనేక కోలను అని అనేక పేర్లు పెడుతున్నాం. ఏ పేరుతో ఉన్నా నీళ్ళకి ఆకారం లేదు. అది ఎందులో ఉందో దాని ఆకారం పొందుతుంది. అది చిన్నది కానీ పెద్దది కానీ. ఒకే పరమాత్మ ఆయా ఉపాధి భేదములచే జగద్రూపుడై వ్యవహరింపబడుతున్నాడు. పరమాత్మకి రూపం ఎక్కడుంది? నీళ్ళకి రూపమే లేదు. కొండలో పోస్తే కొండాకారంలో నీళ్ళుంది. ఆ కొండ నీకు మట్టి కొండ అయితే ఆకారం చూడలేవు. గాజు జారులో పోయండి, ఆ జారు యొక్క షేప్ ఎట్లా ఉందో ఆ లోపల ద్రవం కూడా ఆ షేప్లో ఇమిడి ఉంటుంది. ఒక సీసాలో పోస్తే సీసా రూపంలో ఉంటుంది ఆ ద్రవం. అలాగే పరమాత్మ కూడా ఈ నామరూప ప్రపంచంలో కానీ, జీవుల యొక్క శరీరాల్లో ఉపాధుల్లో కానీ చేరి ఉన్నప్పుడు ఆ చైతన్యం అంతా కూడా ఆ ఉపాధి యొక్క ఆకారంలో ఇమిడి ఉంటుంది. ఉపాధి లేనప్పుడు ఆ చైతన్యం ఎట్లా ఉంటుంది? లోపల ఉన్న చైతన్యము, బయట ఉన్న చైతన్యము అఖండంగా అవిభాజ్యంగా ఉంది. ఒక నదిలో ఒక కొండ ముంచితే నదిలో నీళ్లు కొండలోకి వెళ్ళినప్పుడు కొండలో నీళ్లు, నదిలో నీళ్లు వేరు వేరు అన్నట్టుగా మనలో ఉన్నటువంటి ఆత్మ, బయట ఉన్నటువంటి ఆత్మ వేరని, బయట ఉన్నది విశాలంగా ఉంది కాబట్టి పరమాత్మ అని, మనలో ఉంది కొద్దిగా ఉంది కాబట్టి అది ఆత్మ అని పేరు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. కానీ అది కొండని బట్టి ఆ పేరు వచ్చింది. అలాగే ఇక్కడ దేహాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. దేహం లేకపోతే ఆత్మ పరమాత్మ అంతా కలిపి అఖండంగా అవిభాజ్యంగా ఒకటే. కొంచెం పంచప్రాణాలు చెబుతూ కూడా మధ్యలో ఆత్మ యొక్క ప్రస్తావన కొంచెం కొంచెం మీకు తేనె నాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఆత్మ అంటే ఏంటో తర్వాత ఎప్పుడో వచ్చినా ఇప్పటికీ కొంచెం ప్రతిపాదనగా కాస్త ఆత్మ అంటే అర్థం చేసుకునేదాకా చెప్తున్నాం. ఈ ముఖ్య ప్రాణాన్ని కూడా ఆత్మ అంటారు. ఎందుకంటే సృష్టిలో పరమాత్మ ప్రకాశం ఒక్కటే ఉన్నప్పుడు, అది తప్ప రెండోది లేనప్పుడు ఈ ఆత్మ అనే పేరు లేదు దానికి. అది విశ్వప్రాణశక్తిలో చేరి ఆ విశ్వప్రాణశక్తి ఈ పరబ్రహ్మ యొక్క ప్రకాశం రెండు కలిసి ఆత్మ అనే పేరుతోటి అంతటా వ్యాపించింది. అందుకని కొంతమంది ముఖ్య ప్రాణ అని పేరు పెట్టుకుంటారు. మధ్వ సంప్రదాయంలో మధ్వులు ద్వైత మతంలో ముఖ్య ప్రాణ అని పేరు పెట్టుకుంటారు. అంటే ముఖ్య ప్రాణ అంటే జీవుడని, శరీరంలో సుషుమ్నా రూపంలో, శరీరంలో ముఖ్య ప్రాణ రూపంలో ఉన్నది ఏదో అది జీవుడని, జీవాత్మని, అంతటా ఉన్నటువంటిది ఏదో అది పరమాత్మ అని పేరు. అద్వైతంలో రెండు ఘటాకాశ మఠాకాశాలాగా, మహాకాశాలాగా, ఘటమఠాల వల్ల దానికి ఆకారం వచ్చిన ఆకాశం ఎప్పుడు మహాకాశమే అనేటువంటి భావంలో అద్వైత సిద్ధాంతం చెప్పింది. మరి ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యుల వారు ఏం చెప్పారంటే హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అన్నాడు. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అన్నాడు. వాయు అంటే ఇక్కడ ముఖ్య ప్రాణం అన్నమాట. ముఖ్య ప్రాణమే జీవుడని, హరి ఏమో సర్వజీవులలో ఉన్నటువంటి అంతా కలిసి ఒకటైనటువంటి ఉత్తమ స్థితి అని.
అనేక జీవుల్లో ఉన్నటువంటి ప్రాణము జీవులు బట్టి అనేకంగా ఉన్న జీవులు ఉన్నా లేకపోయినా ముఖ్య ప్రాణం అనేది ఎప్పుడు కూడా ఒకటి ఉంది. అదే జీవుల్లోకెల్లా ఉత్తమం. అంటే ఇక్కడ ఏంటంటే నీలో ఉన్న ముఖ్య ప్రాణము, నాలో ఉన్న ప్రాణము, సర్వజీవుల్లో ఉన్న ముఖ్య ప్రాణము ఈ శరీరంలో ఉన్నంత వరకు వాళ్ళది అంటున్నాం. కానీ శరీరం పోతే ముఖ్య ప్రాణం ఒక్కటే. ఈ శరీరం మోక్షం వచ్చినప్పుడు ఈ శరీరం పోయి మళ్ళీ జన్మ రాకపోతే ఆ ముఖ్య ప్రాణంగా ఉండిపోవడమే ఆ జీవుడి యొక్క మోక్షం అని మత్వ సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం చెప్తోంది. అయితే హరి అనేవాడు వేరే ఉన్నాడు, వాడు సర్వోత్తముడు. కాబట్టి నువ్వు హరి కాదు, అహం బ్రహ్మ అనేది తప్పు. నువ్వు వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మ అనేవాడు సర్వోత్తముడు. నువ్వు కేవలం ముఖ్య ప్రాణ రూపంలో ఆ పరమాత్మ యొక్క ఒక అంశము. పరమాత్మ యొక్క అంశంగానే వాయువు పుట్టింది. ఆ సెకండ్ స్టేజ్లో ఉన్న వాయువే నీకు మోక్షము. ఆ వాయువే జీవులకెల్లా ఉత్తమ స్థానము. హరి ఏమో సర్వానికి ఉత్తమ స్థానము అని మధ్వాచార్యుల యొక్క ద్వైత సిద్ధాంతం. అయితే అక్కడ సిద్ధాంతం పక్కన పెడితే వాయు జీవోత్తమ అనేది ఇక్కడ సరిపోతుంది మనకి. కటకాదులను స్వర్ణ దృష్టితో చూచిన స్వర్ణముగానే గోచరం. కటకాదులు అంటే గాజులు, కాళ్ళకున్న కడియాలు, వీటిని కటకాలు అంటారు. అంటే బంగారపు ఆభరణాలు ఏవైనా కానీ ఇవన్నీ కూడా పోతపోసి ఆ ఆకారంలో వచ్చాయి, కానీ అది కరిగించినప్పుడు ఒకే బంగారమే. పేర్లు ఏరైనా కానీ అందులో ఉన్నది బంగారమే. కొండ, బాణ, మూకుడు, ముంత, ప్రమిద అని ఎన్ని పేర్లు పెట్టినా వాటన్నిటిలో అనేది ఒకే మట్టి. అది కరిగించి ఆ అచ్చులో పోసినప్పటికీ వాటికి ఆ పేర్లు వచ్చినాయి. బయట నామరూపాలు పేర్లున్నా అందులో ఉన్న పదార్థము బంగారము, మట్టి. అలాగో ఈ ప్రపంచం కూడా నామరూపాలుగా జగత్ అని చెప్పినా అందులో ఉన్న పదార్థము సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయే అని. ఈ రకంగా చూస్తే ముఖ్య ప్రాణమే ఆత్మ. ద్వైత సిద్ధాంతంలో ఈ ఆత్మ పరమాత్మ యొక్క అంశ అంటున్నాడు. అది అద్వైతంలో ఆత్మ పరమాత్మ ఒకటే అంటున్నాడు. అంతకంటే ఇంకేం లేదు. మంది ఇప్పుడు అద్వైతం కాబట్టి ఆత్మ పరమాత్మ ఒకటే, అంతా బ్రహ్మమే అంటున్నాడు. అంతయు బ్రహ్మమే. ఇకను విచారించిన ఉపాధులు కల్పితములే కాన ఉన్నది సద్వస్తువు పరబ్రహ్మ. ఈ మాయావాదం విశిష్టాద్వైతంలో, ద్వైతంలో లేదు. ఒక అద్వైతంలో శంకరాచార్య మాయ చెప్పారు. ఇప్పుడు దాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ శరీరాలు, ఈ ప్రపంచం ఇదంతా కల్పితము. దీన్ని బట్టి ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు బంగారం ఉంది. బంగారం అనేది అంతటా ఉన్న బంగారమే. బంగారం ముక్కలు అవడానికి లేదు అక్కడ. అయితే పోత పోసినప్పుడు ఏమైంది? ముక్కలుగా అయింది. ఇప్పుడు మాయావాదంతో ఏంటి? ఆ పోత పోయటము, ముక్కలు అవటం అనేది దేనివల్ల అయిందో అదంతా మాయా, లేదు కల్పితం. అంటే ముక్కలే కాలేదు. ఒక ఆకాశంలో 100 కుండలు పెట్టాను. 100 కుండల్లో 100 ఆకాశాలు ఉన్నాయి. వెలుపల ఒక మహాకాశం ఉంది. మహాకాశమే పరమాత్మ. 100 కుండల్లో 100 ఆత్మలు ఉన్నాయి. అప్పుడు శరీరం కూడా సత్యమైనప్పుడు 100 ఆత్మలు రైటే. శరీరాలు మాయా కల్పితం అన్నప్పుడు కుండలు లేవు. కుండలు ఉంటేనే విభజన వచ్చి 100 ఆత్మలు అన్నావు. కుండలు లేనప్పుడు అంతా మహాకాశమే కదా. ఇది అద్వైతం. ఉపాధులు కల్పితం కనుక ఘటాకాశాలు ఉన్నా ఘటములన్నీ కల్పితం కాబట్టి ఘటముల వల్ల పరిమితమైనటువంటి ఆత్మ లేదు, పరిమితమైన ఆకాశం లేదు. ఆకాశం అఖండంగా అవిభాజ్యంగా ఒకటిగా ఉంది. ఘటంలో ఉన్నా కానీ అది పదార్థం అయితే కుండెడు నీళ్ళు అంటాం. ఆకాశం అంటే అది ఖాళీ కాబట్టి కుండెడు ఆకాశం అంటానికి లేదు కాబట్టి కొండ ఉన్నా లేకపోయినా ఆకాశమే. ఆకాశం అఖండంగా అవిభాజ్యంగా ఆ కొండ మట్టితో చేసిన కొండ యొక్క రంధ్రాల ద్వారా అది ఒకటిగానే ఉంది. పదార్థంలో ఉన్న పరమాణువుల్లో ఉన్నటువంటి ఖాళీ కూడా ఆకాశమే. ఆకాశమే అవకాశం ఇస్తే ఈ పదార్థాలన్నీ అందులో ఉన్నాయి. ఆ ఖాళీలో ఈ పదార్థాలు ఉండటానికి అవకాశం ఇచ్చింది. పదార్థాలు ఉన్నా లేకపోయినా ఆ ఖాళీ ఎప్పుడు కూడా ఖాళీయే.
అవకాశం ఇచ్చింది కాబట్టి ఆకాశం అని పేరు పెట్టాం, కానీ అవకాశం ఇవ్వకపోయినా కానీ ఇది ఆకాశమే. ఆకాశం అంటే ఖాళీ. ఇప్పుడు ఖాళీ ఉంటేనే అలమరలో పుస్తకాలు పెట్టాను, ఖాళీగా ఉంటేనే పెట్టెలో బట్టలు పెట్టాను. ఖాళీ లేకపోతే ఎక్కడ పెడతారు? కాబట్టి అలమర ఉంది, అది ఖాళీ ఉంది, అందులో ఏదైనా వస్తువులు పెట్టావు, ఆ వస్తువులు పెట్టడానికి ఆ ఖాళీ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ రకంగా అవన్నీ ఆ ఖాళీలన్నీ అవకాశాలే, ఖాళీ పదార్థం కాదు. వేరే పదార్థం అక్కడ పెట్టడానికి అవకాశం ఉంది. అది అలాగే ఆత్మ ఆకాశం కంటే సూక్ష్మాతి సూక్ష్మంగా, పృథ్వీ కంటే జలము సూక్ష్మము, జలము కంటే అగ్ని సూక్ష్మము, అగ్నిభూతం కంటే వాయుభూతం సూక్ష్మం, వాయు కంటే ఆకాశభూతం సూక్ష్మం, ఆకాశం కంటే సూక్ష్మాతి సూక్ష్మము ఆత్మ. ఆత్మ కంటే ఇంకా సూక్ష్మమైనది లేదు. అప్పుడు ఆత్మ సర్వత్రా వ్యాపించగలిగినటువంటి సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య రూపంగా ఉంది. అంత సూక్ష్మమైన దాంట్లో మిగతా పదార్థాలన్నీ వచ్చినాయి. అవి ఉన్నా లేకపోయినా ఈ చైతన్యం ఎప్పుడూ ఉన్నది. చైతన్యం ఎప్పుడూ ఉన్నటువంటి చైతన్యమే నీవై ఉన్నావు. కాబట్టి నువ్వే ఆ చైతన్యం ఉన్నప్పుడు నీకు మోక్షము. కానీ ఈ పదార్థాలు, శరీరాలు, ఉపాధులు ఏవైతే వచ్చాయో అవిద్య కారణంగా ఈ శరీరం నేననే తాదాత్మ్యత రావడం చేత చచ్చి పుట్టే శరీరం నేనవటం వల్ల నీకు జన్మలు పునర్జన్మలు వచ్చినాయి. శరీరం నేను కాదు అంటే శరీరం ఉండని పోని నేను ఎప్పుడు ఉన్నాననేటువంటి చైతన్యానుభవంగా ఉంటే అప్పుడు నువ్వు ఆత్మవి. ఎప్పుడు ఉన్నావు కాబట్టి నీకు మరణం లేదు కాబట్టి నువ్వు అమృత స్వరూపుడివి. అదే మోక్షము. ఈ విధంగా ఉపాధులు కల్పితము కనుక, కల్పితం అంటే మాయ వల్ల లేనివి ఉన్నట్లు తోచుట, అలా తోచినవే ఈ శరీరాలు, ఉపాధులు, ఇవన్నీ. కాన ఉన్నది సద్వస్తువే. సత్ అంటే శాశ్వతంగా ఉన్నటువంటి ఉనికి అనేటువంటి తత్వము ఒకటి ఉన్నది. అది ఎప్పుడూ ఉన్నది. పదార్థాలు నశిస్తాయి కానీ తత్వం నశించదు. ఉండుట అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అన్ని వస్తువులు ఉండడం చేత ప్రతి వస్తువు ఉన్నది 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 అంటున్నాం మనం. వస్తువులు పైన ఉండుట అనే తత్వం ఎప్పుడూ ఉంటుంది. కొండ పగిలిపోయినా ఆకాశం ఎప్పుడు ఉంటుంది. మనం దేహం చనిపోయినా, కాల్చినా, పూడ్చినా మనలో ఉన్న ఆత్మ కాలదు, దహించబడదు, నానదు, కొల్లదు, శస్త్రము చేత నరకబడదు. శరీరాన్ని నరికినా ఆత్మ నరకబడదు. శరీరాన్ని మునిగే ప్రాణం పోయినా ఆత్మ చెక్కు చెదరదు. శరీరాన్ని అగ్నిలో పడేసి మాడిపోయినా ఆత్మ మాడదు, ఆత్మ కాలదు, వాయువుతో శోషించబడదు, శస్త్రముతో నరకబడదు. నయనం చిందంతి శస్త్రాణి అని ఉంది అక్కడ భగవద్గీతలో. ఈ రకంగా ఆత్మ మనలోనే చైతన్య రూపంలో ఉంది. ఈ పంచభూతాల కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమై ఆ చైతన్యం ద్వారా కల్పించబడ్డ, సృష్టించబడ్డ పంచభూతాలు కల్పించబడ్డప్పుడు కొంతకాలం ఉంటాయి, మళ్ళీ లయం చేసినప్పుడు పోతాయి. కానీ ఏ చైతన్యం వీటిని కల్పించిందో చైతన్యం మాత్రం శాశ్వతంగా ఉంది. తన కల్పిత వస్తువులు ఉంటే దాంట్లో చేరి ఉంది, కల్పిత వస్తువు లేకపోతే అది మాత్రమే ఉంది. అది ఎప్పుడూ ఉంది. కల్పిత వస్తువులు ఉంటాయి, పోతాయి. కాబట్టి ఎప్పుడు ఉండేది ఆ సద్వస్తువే. ఆ సద్వస్తువు పేరే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఒక్కటే ఉంది. అది అఖండంగా అవిభాజ్యంగా ఉంది. అవయవాలతో లేదు, నిరవయవంగా ఉంది. చైతన్య రూపంగా ఉంది, అనుభవ రూపంగా ఉంది, ఆనంద రూపంగా ఉంది. ఒక కాలంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాలమే లేకపోయినా ఉంది. ఒక చోట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చోటు లేకపోయినా ఉంది. ఎప్పుడు అలా ఉంది. ఒకవేళ సృష్టి వచ్చిందనుకో అన్ని కాలాల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఇందుగలదు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండ అన్నట్లుగా ఎందెందు వెతికిన అందందే కలదు దానవాగ్రిని వింటే అన్నట్టుగా ఆ చైతన్యం ఉంది సృష్టిలో. దేశకాలాలు లేకపోతే అది ఒక బిందువుగా, ఒక అవ్యక్తంగా ఉన్నట్లుగా ఆ సద్రూపం ఉన్నది. అది ఒక అనుభవ రూపం కాబట్టి ఇక్కడుందా, అక్కడుందా, అప్పుడుందా, ఇప్పుడుందా అని అనటానికి లేదు. అది ఒక అనుభవ రూపం, శాశ్వతంగా ఉండే అనుభవ రూపం. శాశ్వతంగా ఉండేటువంటి శాశ్వత ఉనికి యొక్క అనుభూతియే ఆ సద్వస్తువు. 98వ శ్లోకం.
వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, పంచాభ్ర ముఖాని పంచబుద్ధా ఆద్య విద్యాపి చ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమా ఆహు. వాగాది పంచ, వాక్కు మొదలైనటువంటి 5, శ్రవణాది పంచ, వినుట, స్పర్శ నెరుగుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట అని 5 జ్ఞానేంద్రియాలు. ప్రాణాది పంచ, ప్రాణాపాన ఉదాన వ్యాన సమాన వాయువులు 5. అభ్ర ముఖాని పంచ, బుద్ధ్యాజ్జా విద్యాపి చ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరం అహుహు. వాగాది పంచ అంటే శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, అభ్రముఖాని పంచ, బుద్ధ్యాది అవిద్య అపి చ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరం అహుహు. టీకా. వాగాది పంచ, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు, ఈ 5 కర్మేంద్రియాలు. శ్రవణాది పంచ, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణములు అనే జ్ఞానేంద్రియాలు. త్వక్ అంటే చర్మము, స్పర్శ నెరిగేది, చక్షువు అంటే కన్ను, రూపమెరిగేది, శ్రోత్రము శ్రోత్రేంద్రియము, శబ్దము వినేది, జిహ్వ రుచి నెరిగేది, గ్రాణము వాసన నెరిగేది, 5 జ్ఞానేంద్రియ పంచకం. ప్రాణాది పంచం, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన వాయువులు అనేటువంటి వాయు పంచకం. అభ్రముఖాని పంచ అంటే అభ్రం అంటే ఆకాశం, ఆకాశం మొదలవి. పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశం. పృథివీ అంటే భూమి, అప్ అంటే జలము, తేజో అంటే అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి పంచభూతాలు. బుద్ధ్యాది అంటే అంతఃకరణ చతుష్టయం. మనసు, బుద్ధి, చిత్త, అహంకారములనే అంతఃకరణ చతుష్టయం. అవిద్య పీచ, అవిద్య అపి చ అజ్ఞానమును, కామకర్మణి కామము కర్మములు అను పుర్యష్టకమును సూక్ష్మ శరీరముగా అహుహు చెప్పుతున్నారు. ఇక్కడ ఎన్ని చెప్పారంటే వాగాది పంచకం 1, వాక్ 2, శ్రవణాది పంచం అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 2, 5 కర్మేంద్రియాలు కలిపి 1, 5 జ్ఞానేంద్రియాలు కలిపి 2, పంచప్రాణాలు కలిపి 3, తర్వాత పంచభూతాలు కలిపి 4, అంతఃకరణ చతుష్టయం 5, అవిద్య 6, కామము 7, కర్మ 8. ఎన్ని వచ్చినాయి? 8. ఈ 8ని కలిపి పుర్యష్టకం అంటారు. తాత్పర్యం, ఈ పుర్యష్టకమే సూక్ష్మ శరీరం అని చెప్పబడుతోంది. ఇక సూక్ష్మ శరీరముని చెప్పుతున్నారు. జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణాది పంచకము, 4 ఆకాశాది పంచకము, ఆకాశ పంచభూతాలు, 5 మనోబుద్ధి చిత్త అహంకార అంతఃకరణ చతుష్టయము, 6 ప్రకృతి లేక అవిద్య, 7 కామము, 8 కర్మము. ఈ 8ని పుర్యష్టకము అంటారు. పుర్యష్టకం అనగా పురి అంటే పురము. ఈ దేహమే ఒక పురం. ఈ శరీరంలో ఈ 8 ఉన్నాయి కాబట్టి, దేహం అనే పురంలో ఇప్పుడు చెప్పిన 8 ఉన్నాయి కాబట్టి 8నేమో అష్టకము అంటారు. ఈ పురంలో దేహం అనే పురం ఉన్నాయి కాబట్టి పురి అష్టకం అంటారు. ఈ 8 ఉంటున్నాయి. దీనినే పురి అష్టకం అని సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీరం లోగడ మనం 17 తత్వాలు చెప్పుకున్నాం. ఇంకోసారేమో అంతఃకరణ చతుష్టయాన్ని 4గా చెప్పినప్పుడు 19, కేవలం మనసు బుద్ధి 2గా చెప్పినప్పుడు 17 అని వేరే శ్లోకాల్లో చెప్పినప్పుడు ఆ తేడా 17, 19 2 ఒకటే అని చెప్పాం. అంతఃకరణ యొక్క విభాగాలు 2గా చెప్తేనేమో 17, 4గా చెప్తేనో 19. బాగుంది. ఇప్పుడు ఇందులో ఏమొచ్చే చూడండి.
అంత 19 తత్వాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, 3 5 15, అంతఃకరణ చతుష్టయం 4 19. 19 సూక్ష్మ శరీరం అని చెప్పాం. మరి ఇప్పుడు ఏంటి, పంచభూతాలు కూడా చెప్తున్నాడు. ఈ పంచభూతాల యొక్క పంచీకరణ చేతనే ఈ తత్వాలు 25 వచ్చినాయి. అయితే సూక్ష్మ శరీరంలో 19 ఉన్న ఈ పంచభూతాలు ఏ రూపంలో ఉన్నాయి? విషయాలుగా ఉన్నాయి. ఏమిటా విషయాలు? పృథ్వీతత్వం విషయమేమో గంధము, జలతత్వ విషయమేమో రుచి, అగ్నితత్వ విషయము రూపము, వాయుతత్వము స్పర్శ, ఆకాశతత్వము శబ్దము. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలకి 5 విషయాలు ఏంటంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఇక్కడ పంచభూతాలు 5 చెప్పాడు పుర్యాష్టకంలో. ఆ పంచభూతాలంటే ఆకాశభూతము శబ్ద విషయంగా ఉంది, వాయుభూతము స్పర్శ విషయంగా ఉంది, అలాగే అగ్నిభూతము రూప విషయంగా ఉంది, జలభూతము రుచి విషయంగా రస విషయంగా ఉంది, అలాగే పృథ్వీ భూతము గంధ విషయంగా వాసన విషయంగా ఉంది. కాబట్టి ఈ 5 విషయాలు కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించిందే. అంటే సూక్ష్మ శరీరము దీని మీద ఆధారపడి పనిచేస్తోంది. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు అనే విషయాలు లేకపోతే సూక్ష్మ శరీరానికి పనే లేదు. 5 జ్ఞానేంద్రియాలు ఒకసారి ఊహించండి. 5 జ్ఞానేంద్రియాలు పని చేయకపోతే మనిషి అసలు ఏం పని చేస్తాడో చెప్పండి నాకు. పుట్టుగుడ్డివాడు రూపాన్ని చూడడు, పుట్టు చెవిటివాడు శబ్దాన్నే వినడు, చర్మం మొద్దుబారితే స్పర్శే తెలియదు, ఏదైనా జ్వరం వస్తే రుచులు తెలియవు, ముక్కు దెబ్బడేస్తే వాసనలు తెలియవు. తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా 5 లేవు అనుకో. మానవుడు దేని బట్టి జీవిస్తున్నాడు? ఈ 5 విషయాలను బట్టి జీవిస్తున్నాడు. ఒకసారి ఆలోచిస్తే రుచులు మరిగి జీవిస్తున్నాడు, వాసనలు మరిగి జీవిస్తున్నాడు, స్పర్శ కోసమే సంసారం చేస్తున్నాడు, సంతానం కంటున్నాడు. కళ్ళతో రూపం చూడకపోతే వాడికి ప్రపంచమే లేదు. కర్మేంద్రియాలు లేకపోతే కాళ్ళు లేకపోతే నడవలేడు, చేతులు లేకపోతే పని చేయలేడు, ఉపస్తు లేకపోతే సంసారం చేయలేడు, పాయురింద్రియం లేకపోతే విసర్జన చేయలేడు, పంచప్రాణాలు లేకపోతే వాడు జీవించడు. అసలు ఆ ప్రాణ వ్యాపారం శరీరంలో జరగకపోతే వాడు జీవించలేడు. జీవించి ఉన్నా కూడా వాడు నిష్క్రియగా. ఈ మనసు లేకపోతే ఆలోచన లేదు, చిత్తం లేకపోతే చిత్తవృత్తులు లేవు, బుద్ధి లేకపోతే నిర్ణయం లేదు, అహంకారం లేకపోతే పనే లేదు, కర్తగాడు భోక్తగాడు. కాబట్టి ఇవన్నీ పనిచేయాలంటే దీనికి ఎక్స్ట్రా ఏముండాలి? విషయాలు ఉండాలి. ఈ చిత్తం విషయంతో అనుసంధానం చేసి చిత్తవృత్తులు రావాలి. మనసుకి ఆ విషయాల మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి మేరకు బుద్ధిలో నిర్ణయం చేసి కర్మ చేయాలి. ఈ నేను అనేదేమో ఆ కర్మకి కర్త భోక్త అవ్వాలి. అయినప్పుడే కదా ఆగామి కర్మ వచ్చింది. బాగుంది. మరి ఇవన్నీ చెయ్యాలా? చేయటానికి ఎవరు కారణం? అవిద్య కారణం, లేకపోతే ప్రకృతి. శ్లోకంలోనేమో అవిద్య అన్నాడు, తాత్పర్యంలో ప్రకృతి అన్నాడు. ప్రకృతి అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే చెప్పుకున్నాం తమో రజో గుణాలని. తమో గుణము అపేక్ష, ఆసక్తి, అటాచ్మెంట్. దానికోసమే ఎవరన్నా పనిచేసేది. అపేక్ష లేకపోతే, అటాచ్మెంట్ లేకపోతే వాడికి ఏం పని ఉండదు. రెండోది, అపేక్ష ఉన్నది, ఇప్పుడు ఏం పని చేస్తాడు వాడు? ఇగో ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు అన్నీ వాడుకొని శవంగా ఉండేటువంటి శరీరంతో చేయలేడు. కాబట్టి పంచప్రాణాలు కూడా పనిచేస్తూ ఉంటే వాడు కర్మ చేస్తాడు. కర్మ చేయటం అనేది రజోగుణం. కాబట్టి ప్రకృతిలో తమో రజోగుణాలు 2 ఉండబట్టి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి తమోగుణ ఆవరణ శక్తి చేత, రజోగుణ విక్షేప శక్తి చేత, తనలో కూడా జీవుల్లో ఉన్న తమో రజోగుణాల స్వభావం చేత
ఈ విషయాల్ని కౌగిలించుకొని విషయాన్ని అనుసంధానం చేసుకొని పనిచేస్తున్నాడు. మరి విషయాలు ఉన్నాయి సరే, పనిచేయాలంటే మరి అపేక్ష ఉండాలిగా. దాని పేరు కామము అన్నారు. ఊరికే కోరికుంటే సరిపోయిందా? ఆ కోరిక తీర్చుకునేటువంటి కర్మ చేయాలి కదా. కాబట్టి ముందు అవిద్య ఉండాలి, అవిద్య కారణంగా వాడికి కోరికలు రావాలి, కోరికలు తీర్చుకోవడానికి కర్మ చేయాలి, కర్మ చేయడానికి ఈ 19 తత్వాలు సూక్ష్మ శరీరం అంతా కూడా వినియోగపడాలి. వినియోగపడితే ఏ రకంగా వినియోగపడాలి? ఈ కోరికలు దేని మీద? శబ్దస్పర్శ రూపరస గంధాల మీద. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల నుంచి వచ్చినాయి. ఈ రకంగా పురి అష్టకంలో ఉన్న 8 కలిసి సూక్ష్మ శరీరం అన్నప్పటికీ నిజంగా నీ శరీరంలో ఈ ఈ శబ్దస్పర్శ రూపరస గంధ విషయాల యొక్క వాసన నీ కారణ శరీరంలో ఉంది. అవిద్య ఆ వాసనని, ఆ సంస్కారాన్ని అనుభవానికి బయటికి తీసుకొస్తానికి కారణంగా ఉంది. అనాది అవిద్య ముఖ్య కారణంగా ఉంది. ఆ అవిద్య కారణంగా కామం పుట్టింది. ఆ కామం అంటే కోరిక. కోరిక తీర్చుకోవడం కోసం కర్మ చేశావు. మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ పురి అష్టకంతోనే జరుగుతోంది. పురి అంటే మళ్ళీ చెప్తున్నాం, శరీరము అనేటువంటి పురం. దాంట్లో 8 ఉన్నాయి కాబట్టి అష్టకం. దీన్ని విడదీస్తే ఇంకా ఎక్కువ అవుతాయి. చూడండి ఎన్ని అవుతాయి? జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం, మొత్తం 4 చెప్పాం ఇందులో. దాన్ని విడగొడితే ఏమైనాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ, మొత్తం 19 అయినాయి. 19కి ఇంకేం చేశాము? శబ్దస్పర్శ రూపరస గంధాలు కలిపాం. 19 5 24. నేను అనేవాడు ఉన్నాడు 25వ వాడు. కాబట్టి 25 తత్వాలు పంచీకరణలు వచ్చినాయి. నేను పక్క పెడితే 24 ఉన్నాయి. 24కి ఏం కలిసాడు? మళ్ళీ ప్రకృతి, కామము, కర్మ 3 కలిపాయి. 24 3 27. ఒకసారి 27 తత్వాలు అంటాడు, ఒకసారి 8 చేసి పురి అష్టకం అంటాడు, ఒకసారి విషయాలు పక్కన పెట్టేసి సూక్ష్మ శరీరం 19 తత్వాలు అంటాడు. మళ్ళీ మనసు బుద్ధి 2 చెప్పి 17 తత్వాలు అంటారు. ఇట్లా తత్వాలు ఎన్ని చెప్పినా దీన్ని మనం విభజన చేస్తున్న కొద్దీ 96 తత్వాలు కూడా చెప్పేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా వేదాంత పదకోశ దీపికలో ఆ తత్వాల సంఖ్యలన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడికి 98 శ్లోకాలు అయినాయి. రేపు 99వ శ్లోకం చెప్దాం. ఇక్కడ అన్నీ మీకు అర్థమయ్యేవే, కానీ లోతుగా వీటిని మనం ఆధ్యాత్మికంగా మన శరీరంలో మనకి ఏముందో, అవి ఎలా పనిచేస్తాయో, అవి ఎందుకు పనిచేస్తున్నాయో, ఎలా ఉత్పత్తి అయ్యాయో, నేను అనే దానికి వాటికి ఏమి సంబంధమో, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలా విడగొట్టి ఒక సంఘాతంగా జరిగిపోతుంటే, ఒక అలవాటుగా జరిగిపోతూ ఉంటే, ఇది ఒక జీవితం, ఇది ఇంతేలే అనుకోవటం వల్ల మనం గానిగద్దులాగా జన్మమరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ దీన్ని విడగొట్టుకొని చూసుకుంటున్నాం. స్థూల శరీరం అంటే ఏంటి? పంచభూతాలే సప్తధాతువులుగా అన్నం, పృథ్వీ నుంచి వచ్చినటువంటి అన్నం ద్వారా అన్నమయ కోశం వచ్చింది, అన్నమయ శరీరం వచ్చింది. అది స్తంభంలాగా అవయవాలతో కూడి స్థూల శరీరంగా ఉంది అని దానంతా విశ్లేషణ చేశాం. పంచప్రాణాలు ఎలా పనిచేస్తాయో విశ్లేషణ చేశాం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఏం చేస్తాయో పనిచేస్తాయి. అంతఃకరణ చతుష్టయం ఎలా ఉందో తెలుసుకున్నాం. ఇవన్నీ పని చేయటానికి ఒక చైతన్యం ఉండాలిగా. అది ఎప్పుడూ అందుబాటులోనే ఉంది. మరి అందుబాటులో ఉంటే ఆ చైతన్యమే నేను అని నీకు జ్ఞానం కావాలంటే చూసుకో, నీలో ముఖ్య ప్రాణంగా ఉంది, సుషుమ్నలో ఉంది. దాని కనుక పట్టుకోగలిగితే ముఖ్య ప్రాణమే నీవయ్యా ఉన్నావు అనుకో, ప్రాణానికి చావులేదు. శరీరంలో ప్రాణం పోతుంది వస్తుంది, దాన్ని బట్టి చావు అన్నాం. కానీ ప్రాణం ఒక్కటే ఉందనుకో, అది శాశ్వతం, దానికి చావు లేదు. అందుకని ఆ ప్రాణాన్ని జీవాత్మ అన్నారు. అద్వైత సిద్ధాంతంలో ముఖ్య ప్రాణమే ఆత్మ అన్నాడు. జీవాత్మ పరమాత్మ ఒకటే అనే ఉద్దేశంతో ముఖ్య ప్రాణాన్ని ఆత్మ అన్నాడు. ఈ ముఖ్య ప్రాణం మన సుషుమ్నా నాడిలో ఉన్నది అని తెలుసుకుంటున్నాం. సుషుమ్నా నాడిలో కూడా కాసేపు ముఖ్య ప్రాణం అనే పేరుతో ఉంది, కాసేపు నాదము అనే పేరుతో ఉంది, కాసేపు ప్రకాశం అనే పేరుతో ఉంది, చిట్ట చివరికి
ప్రకాశమే తానైనటువంటి స్థితిలో ఆ జీవుడు ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని అద్వైత సిద్ధాంతం చెప్తోంది. ఈ రకంగా మన శరీరంలోని మనకే తెలియని పరిస్థితిలో మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇలాగా విడగొట్టి దేని పని ఏంటి, దేని వృత్తి ఏమిటి, దేని వ్యాపారం ఏంటి, అది ఎలా పుట్టింది, ఏం చేస్తుంది అని ఇలా తెలుసుకోవడాన్నే సాంఖ్యము అంటారు. సాంఖ్యం అంటే మరేదో కాదు, పంచీకరణ 5×25 ఈ లెక్కలన్నీ, ఈ ఆల్జబ్రా అంతా నాకు రాదండి అంటాం. అదొక్కటే సాంఖ్యం కాదు. సూక్ష్మ శరీరం అంటే ఏంటి, పురియష్టకం అంటే ఏంటి, దేని పని అది ఏంటి, స్థూల శరీరం ఎలా వచ్చింది, పంచభూతాలు ఎలా వచ్చాయి, ఆ పంచభూతాలు నీలో ఎలా పనిచేస్తున్నాయి, పృథ్వీతత్వం నీలో మాంసంగా, మూలికగా, ఎముకలుగా ఉంది, జలతత్వం రక్తంగా, మూత్రంగా, చెమటగా ఉంది, అగ్నితత్వము నిద్ర ఆలస్య సంగమంగా ఉంది, వాయుతత్వము అవయవాల యొక్క చలనంగా ఉంది, ఆకాశత్వము ఆశామోహ భయంగా ఉంది, ఇవి పంచీకరణ ఇలా ఉంది, అలా ఉంది, ఎలా వచ్చి ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతోంది, నేను ఎవరు అనే ప్రశ్నకి ఇవన్నీ నువ్వు కాదు, నేను వేరే ఉన్నాను, నేను చైతన్య స్వరూపుణ్ణి, ఇవన్నీ జడము, ఇవి నా చేత, నా కోసం ఒక అవిద్య చేత కల్పించబడ్డాయి, ప్రారంభ కర్మ కోసం ఒక పనిముట్టు తయారు చేసుకున్నాము, పనిముట్టు ద్వారా నేను అనుభవిస్తున్నాను, అనుభవాన్ని నేను ఇంకా చాలని ఊరుకోవట్లేదు, మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకోవడంతో ఆగామి కర్మ ఉంది, దానివల్ల పునర్జన్మలు పొందుతున్నాను, శరీరం నేను అనుకుని పునర్జన్మ అంటున్నాను, ఆత్మ నేనైతే పునర్జన్మ లేదు. ఇలా విశ్లేషణ చేసి శరీరం నేను కాదు, పంచకోశాలు నేను కాదు, నేను ఆత్మనే నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఈ సాంఖ్య విచారణ యొక్క సారాంశం అది. తెలిసిన తర్వాత ఏం చేయాలి, ఆత్మగా, ఆత్మ చైతన్యంగా, ఆత్మ లక్షణాలతో ఉండేటువంటి సాధన చేసి శరీరానుసారంగా ఉన్నటువంటి ఇంద్రియ వ్యాపారాన్ని, అక్కడ ఉన్న తమోరజ గుణాల వల్ల కలిగేటువంటి స్పందనల్ని శమధమాది షట్క సంపత్తి చేత, సాధనా చతుర్థ సంపత్తి చేత నిగ్రహించి తొలగించుకొని జనన మరణాల్లో తిరిగేటువంటి మార్గాన్ని నివృత్తి చేసుకొని జ్ఞాన మార్గంలో నడిచేటువంటి విధానాన్ని ప్రవృత్తిగా మార్చుకొని చివరికి లక్ష్యం గమ్యం చేరి మోక్షం పొందాలి. సారాంశం అంతా ఈ గ్రంథంకి అదే చెప్పేది. కాబట్టి ఇదంతా అక్కర్లేని చెబుతున్నారు అనుకుంటున్నారు. రేపొద్దున మన మీద అప్లై చేసుకోవాలంటే ఇదంతా కావాలి. సాంఖ్యం తెలియందే సంఖ్యలు విడవు అంటారు. తొమ్మిదైంది. ఓం 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 పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.